తెలంగాణ వెబ్సైట్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత వెంటనే స్టూడెంట్స్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంది? వాట్ ఇస్ నెక్స్ట్? హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే గైస్, ఈ రోజు మనం ఫీజ్ పేమెంట్ అంటే తెలంగాణ వెబ్సైట్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత వెంటనే స్టూడెంట్స్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంది? వాట్ ఈస్ నెక్స్ట్? సో నెక్స్ట్ చేయాల్సింది ఏదో నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇప్పటిదాకా చాలా మంది మీరు చూడొచ్చు, ఓవరాల్ గా చెప్తా ఉంటారు, జనరలైజ్డ్ గా చెప్తా ఉంటారు. బట్ నేను ఈ రోజు మీకు ఎవరు ఇంతవరకు చెప్పని విధంగా పూర్తి స్థాయిలో వెబ్సైట్ లోకి మీరు వెళ్ళిన తర్వాత ఏ విధంగా అయితే మీకు స్లైడ్స్ కనపడతాయో, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ మీరు చెప్పాలో, డైరెక్ట్ గా స్లైడ్ అంటే డైరెక్ట్ గా సైట్ లో ఏ విధంగా అయితే మీరు లాగిన్ అయిన తర్వాత కనపడుతుందో అదంతా కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సచ్ దట్ మీరు ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు కానీ లేదా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కానీ ఆ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఫీజ్ క్యాన్సిలేషన్, ఒకవేళ సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సీట్ క్యాన్సిలేషన్ నేను చెప్తున్నాను, ఎవ్వరు ఏం చేయకండి. డోంట్ డూ ఎనీ సీట్ క్యాన్సిలేషన్. సో ఒకవేళ వద్దు అని అనుకుంటే అట్లా వదిలేసేయండి దాన్ని. అట్లా వదిలేస్తే సెకండ్ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోకుండా కానీ సరిపోద్ది. దాని గురించి కూడా నేను చాలా రకాల డౌట్స్ లాస్ట్ లో ఒక 8 డౌట్లు నన్ను పిల్లలు కమెంట్ బాక్స్ లో అడుగుతూ ఉన్నారు. ఆ 8 డౌట్స్ ని కూడా మీకు ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ పడకండి. సో డైరెక్ట్ గా సైట్ లోకి పోతే మీకు ఎట్లా కనపడుతుందో అదే చూపిస్తా. ఒక ఓవరాల్ గా చెప్పడం కాదు, అది కూడా బోర్డు మీద రావడం జరిగింది. సో ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎవరు ఎంతెంత చేయాలి, ఎవరికి ఎంత కనపడుతుంది చూపిస్తా. నీకు ఎందుకు ఎంత కనపడుతుంది అనేది ఆ క్యాస్ట్ వైజ్ గా దాని వైజ్ గా కూడా నేను అన్ని స్లైడ్లు తయారు చేసుకుని వచ్చాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఎక్కడ కనపడుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్, అసలు లోపలికి పోయిన తర్వాత ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రైట్, సో లెట్ us గో ఫర్. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ ద వీడియో. ఎందుకంటే మీకోసం నేను చాలా వర్క్ చేశాను, హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది, అంత క్రియేట్ చేయాలి కదా, దాన్ని చేయాల్సి వచ్చింది. లైక్ చేసుకోండి ఒక వీడియోని. ఈ వీడియోని మీరు కూడా మీ ఏజ్ పిల్లలు చేయడం వల్ల మీకు అవసరం ఉన్న, మీలాంటి అవసరం ఉన్న చాలా మంది పిల్లలకి ఇది రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇది మీకోసం పెట్టిన ఛానల్, తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది, పేరెంట్స్ యొక్క కళల కోసం పెట్టింది. షేర్ దిస్ వీడియో టు యువర్ బిలౌడ్ వన్స్. మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా అవసరం కాబట్టి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. రైట్, మీకు ఆల్రెడీ తెలుసు అచీవర్స్ బ్యాచ్ లో ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే పెయిడ్ బ్యాచ్ ఇది 2999, అంటే సంవత్సరం పాటు మీకు జేఈ మెయిన్స్ అండ్ వెబ్సైట్ రెండు కూడా కోచింగ్ జరుగుతుంది. ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. రైట్, సో ఇప్పుడు మీరు వెబ్సైట్ లోకి వెళ్తారు. జనరల్ గా టీజీ వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏం కనపడుతుంది? ఇక్కడ పూర్తి స్థాయిలో మీకు తెలుసు ఆల్రెడీ, ఇప్పటికీ స్లాట్ బుకింగ్, ప్రాసెసింగ్ ఫీజ్ అంతా చేశారు. మళ్ళీ మీరు సెకండ్ ఇప్పుడు మన సీట్ అలాట్ అయిన తర్వాత కూడా ఇవన్నీ కనపడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేయని పిల్లలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సీట్ అలాట్ అయిన పిల్లలు, లేకపోతే ఫస్ట్ ఫేజ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేయించుకున్న పిల్లలు, ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీజు కట్టేసిన పిల్లలు, స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన పిల్లలకి ఇది సంబంధం లేదు, అవసరం లేదు. ఎవరు చేయాలి ఇది? ఎవరైతే ఫీజ్ పేమెంట్ చేయలేదు, ఫస్ట్ లో ప్రాసెసింగ్ ఫీజు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఫస్ట్ ఫేజ్ లో చేయని పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి మాత్రమే ఇవన్నీ. ఇక ఆల్రెడీ సీట్ అలాట్ అయిపోయింది కదా, నీకు సీట్ అలాట్ అయిందంటే నీకు ఏం అవసరం లేదు. సో పూర్తిగా వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళాలి? క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళాలి. గో ఫర్ క్యాండిడేట్ లాగిన్. సో క్యాండిడేట్ లాగిన్ మీద కొట్టగానే లాగిన్ ఐడి నంబర్, వెబ్సైట్ హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కదా అది, అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఇక్కడ కొట్టేసావు, సైన్ ఇన్ కొట్టావు. సైన్ ఇన్ కొడితే ఇప్పుడు లోపలికి వెళ్తావు. లోపలికి వెళ్ళిన తర్వాత సైట్ అర్థమైంది కదండి, వెబ్సైట్ సైట్ ఇది, టీజీ వెబ్సైట్ సైట్. లోపలికి వెళ్ళావు, లాగిన్ క్యాండిడేట్స్ లాగిన్ లోకి వెళ్ళాలి. వెళ్తే అక్కడ మనకి కనపడుతుంది అనమాట, మనకి ఇచ్చిన సీట్ ఎక్కడ వచ్చింది, ఏ కాలేజీలో వచ్చిందని ఇక్కడ లాగిన్ అయితేనే మీకు లోపలికి పోతే కనపడుతుంది. సో మీరు లోపలికి వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా కనపడుతుంది. లోపల సైట్ ఓపెన్ చేయగానే లోపల లాగిన్ కాగానే ఇలా కనపడుతుంది. ఇందులో మీకు ఆప్షన్స్ కనపడతా ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో. ఇదంతా రైట్ సైడ్ ఖాళీగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. సో సార్ ఆల్రెడీ నేను సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకున్నాను సార్ అంటే నాకు ఆర్ఓసీ ఫామ్ ఇచ్చాడు కదా, ఆ లిస్ట్ కనపడుతుంది అంతే. మీరు ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఇది దీంతో మనకు సంబంధం లేదు. తర్వాత వ్యూ సేవ్డ్ ఆప్షన్స్. ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే ఆప్షన్ సేవ్ చేసుకున్నావో అవన్నీ మళ్ళీ ఒకసారి నీకు చూపిస్తుంది, దీంతో కూడా మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాట్మెంట్ ఆర్డర్ అంటే మనకి ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది మనకి ఈ అలాట్మెంట్ ఆర్డర్ దగ్గర కనపడుతుంది. దీని మీద క్లిక్ చేస్తావు. క్లిక్ చేసిన తర్వాత నీకు ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన కాలేజ్ డీటెయిల్స్ అన్ని కనపడతాయి. నేను ఇక్కడ చూపించలేదు, అది ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ లోకి పోయిన తర్వాత నీకు ఏ కాలేజ్ లో, ఏ బ్రాంచ్ లో, ఎక్కడ సీట్ అలాట్ అయింది అనేది మొత్తం కనపడుతుంది. కనపడిన తర్వాత నువ్వు కట్టాల్సిన ఫీజు కనపడుతుంది. అక్కడ నువ్వు ఎంతైతే ఫీజు అమౌంట్ పే చేయాలో దాన్ని స్క్రోల్ చేసి కిందికి వెళ్తే మీకు డీటెయిల్స్ అన్ని కనపడతాయి. ఆ డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఓకేనా? సో అలాట్మెంట్ ఆర్డర్ లోకి వెళ్ళి దాన్ని స్క్రోల్ చేస్తే మీకు ఏ కాలేజ్ లో ఎక్కడ వచ్చింది అనేది కనపడుతుంది. కనపడిన తర్వాత ఇక్కడ చూడండి, యూ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్ ఇన్ ఇగో జయముఖి కాలేజ్ ఆఫ్ ఫార్మ్ సైన్స్ వరంగల్ లో ఈ క్యాండిడేట్ కి సీట్ వచ్చింది. మనోడు పెట్టుకున్నాడు, అట్లా వచ్చింది, సీట్ వచ్చింది. ఎవరు? బైపీసీ స్ట్రీమ్ లో పిహెచ్బి ఒక కేటగిరీ స్టూడెంట్ కి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్. నువ్వు బైపీసీ స్ట్రీమ్ కాదు, మళ్ళీ సార్ నేను బైపీసీ కాదు కదా సార్ అనుకునేవు, ఎంపీసీ పిల్లగాడికి వచ్చింది అనుకున్నావు. ఇది ఎంపీసీకి సంబంధించింది, ఓకే, వచ్చింది. అయితే ఈ సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు దాని కిందనే నువ్వు ఎంత ఫీజు పే చేయాలో కూడా ఉంటది.
ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ కొన్ని విధాలుగా దీన్ని డివైడ్ చేశా. అంటే అందరు స్టూడెంట్స్ కి ఒకటే టాబ్లెట్ పనిచేయదు కదా, ఇక్కడ రకరకాల స్టూడెంట్స్ కి రకరకాలుగా వస్తుంది మన ఇండియాలో. ఇట్లా అసలు ట్యూషన్ ఫీజు లేని వాళ్ళకి ఎట్లా కనపడుతుంది? నో ట్యూషన్ ఫీజు, అసలు నీకు రియంబర్స్మెంట్ లేదు. నో ట్యూషన్ ఫీజు అంటున్నా, సారీ, నో ఫీజు రియంబర్స్మెంట్. నీకు అసలు ఫీజు రియంబర్స్మెంట్ లేదనుకో, నీకు ఎలా కనపడుతుంది అంటే, ఇగో నీకు ఈ కాలేజ్ అలాట్ అయింది, దాని యొక్క ఫీజు ₹1,00,000. నువ్వెంత కట్టాలంటే నువ్వు ₹1,00,000 కట్టాలి. ఎక్స్ట్రా ఒక ₹100 తెలంగాణ గ్రీన్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ₹100 తీసుకుంటారు. సో ఈ ₹1,00,000 ఈ ₹100 కలిపి ₹1,100 నువ్వు కట్టాలి అని చెప్పి నీకు లాస్ట్ కి ట్యూషన్ ఫీజ్ పేయబుల్ ఇస్ ₹1,10,000 అని చెప్పి కనపడదు, ₹1,100 అని కనపడుతుంది. సో ఇక్కడ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలే. ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదో వాళ్ళకి ఈ విధంగా కనపడుతుంది. చూసుకోండి. మీరు తర్వాత మీరు నన్ను అడగదు, సార్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్లా రానట్లా. ఇక్కడ కనపడదు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ నీకు ఇచ్చామని చెప్పి కనపడదు. కాబట్టి ఏం కనపడుతుంది? ఇక్కడ ఏముంది? ట్యూషన్ ఫీ ఫిక్స్డ్. అసలు కాలేజ్ ట్యూషన్ ఫీజు ₹1,00,000. ఆ ₹1,00,000 నువ్వెంత పే చేయాలి? ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్. నువ్వెంత కట్టాలి? నువ్వు కట్టాల్సింది కూడా ₹1,00,000. ట్యూషన్ ఫీజు ₹1,00,000, నువ్వు కట్టాల్సింది ₹1,00,000 అంటే అక్కడ ఏంటంటే మీనింగ్ ఏంది? నో ఫీజు రియంబర్స్మెంట్, నీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అన్నట్లు. ఒక ఎక్స్ట్రా ₹100 కూడా తీసుకుంటాడు, ₹1,100 మనం కట్టాలి. ఇది ఎవరికి? ఫీజు రియంబర్స్మెంట్ రానటువంటి పిల్లలకి. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి రాదు సార్? చాలా మందికి రాదు. ఎవరికి రాదు? ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలకి ఒకవేళ 2 లక్షల కంటే ఇన్కమ్ తక్కువ చూపించకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఆర్ఓసీ ఫాలో ఆల్రెడీ మీకు కనపడ్డది. ఓకేనా? సో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా ఇక మళ్ళీ తర్వాత మనకు కన్ఫ్యూజన్ వద్దు. రేపే మీకు తెలిసిపోద్ది, నువ్వు కట్టాల్సిన ఫీజుని బట్టి అర్థమైపోద్ది. ఎవరు కాదంటే చాలా మందికి రాదు పిల్లలకి. ఎవరెవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళకి రాదు. 2 లక్షల కంటే ఇన్కమ్ తక్కువ ఉన్న పిల్లలకి అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. నువ్వు ఏ కేటగిరీ అయినా సరే, మైనారిటీ అయినా సరే, ఏదైనా సరే. మీకు ఆల్రెడీ ఆర్ఓసీ ఫామ్ లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ ఆ నో అనేది అక్కడ కనపడ్డది కదా, దాన్ని బట్టి ఇక్కడ మీకు అంచనా చెప్తున్నా. ఇది ఫీజు రియంబర్స్మెంట్ లేని పిల్లలకి. ఇది ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ ₹1,00,000 ₹100 ₹1,100 కట్టాల్సిందే. ఎలా కట్టాలి ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను. సరే, ఇప్పుడు కేటగిరీ అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేని పిల్లలకి ఇట్లా కనపడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు రకరకాలుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న పిల్లలు ఉంటారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈలలో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న పిల్లలు ఉంటారు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎవరికి? 10,000 బిలో ర్యాంక్. మీ ర్యాంక్ ఎంత వచ్చి ఉంటుందండి? మీ ర్యాంక్ 10,000 కంటే తక్కువ వచ్చి ఉండాలి. అండ్ మీ యొక్క ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షలు లేదా 1,50,000 కంటే తక్కువ ఉండాలి. అలా ఉంటే మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఏమొస్తుందండి? మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ ఏమని చూపిస్తుందో తెలుసా? బాబు, ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ ఇస్ 1,65,000. కాలేజ్ ఫీజు ఎంత? 1,65,000. నీకు ఇక్కడ పలానా ఇక్కడ వచ్చిందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఏ కాలేజ్ వచ్చిందో చూపించి దాని కింద దాని ఫీజు 1,65,000. కానీ నువ్వెంత కట్టాలి? ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ 10,000 అని కనపడుతుంది. అంటే ఇది ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద కాలేజ్ అంటే ఇది ఇప్పుడు మనం కట్టాల్సింది ₹0. ఇక ఓసీ పిల్లలన్నా ఎవరైనా సరే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయ్యి ఉంటే ఎలా 10,000 బిలో వచ్చి అండ్ నీ ఇన్కమ్ కనుక లెస్ దాన్ 1.5 lakhs కానీ లేదా 2 lakhs కానీ, రూరల్ అయితే 1.5, అర్బన్ అయితే 2 lakhs కానీ తక్కువ ఉంటే నీకు ఆటోమేటిక్ గా ఆర్ఓసీ ఫామ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉంటారు. ఇక్కడ ఫీజు కూడా మీకు ఎంత కనపడుతుంది? 10,000 కనపడుతుంది. అదే సార్ ₹0 కనపడాలి కదా అంటే ఈ ₹10,000 మీకు తర్వాత మళ్ళీ మీ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీరు ఫీజు కడతారో అదే బ్యాంక్ కి మళ్ళీ రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడు నువ్వు ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారా ఒక కాలేజ్ లో జాయిన్ అయిన తర్వాత, ఈ ప్రాసెస్ అంతా అయిపోయి నువ్వు కాలేజ్ లో జాయిన్ అయిపోయి సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చేసిన తర్వాత, అప్పుడు కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ నీ ఫీజు నీకు కడుతుంది. ఇది కాలేజ్ కట్టేది కాదు. నువ్వు కట్టే అమౌంట్ కాలేజ్కి అసలుకి పోదు, గవర్నమెంట్ కి పోద్ది. టీజీ వెబ్సైట్ వాళ్ళకి పోతుంది, గవర్నమెంట్ కు పోతుంది, గవర్నమెంట్ బాడీకి పోతాయి ఈ డబ్బులు. 1,00,000 నువ్వు ఎంత కట్టినా అంత కాలేజ్కి పోనే పో, వాళ్ళకి పోతాయి. వాళ్ళు ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ నీ అకౌంట్ 10,000 వేసేస్తారు. ఇదేంటి అని అంటే నీకు సీరియస్నెస్ ఉండడానికి. అంటే ఓన్లీ ₹0 పెట్టాను అనుకోండి, నువ్వు కౌన్సిలింగ్ లో చూద్దాం అని చెప్పి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అందుకని సేఫ్ సైడ్ ఒక ₹10,000 పెట్టారు. ఎవరికి? ఇది ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ పిల్లలకి మాత్రమే ₹10,000 కట్టాల్సి వస్తుంది. 10,000 కడుతున్నావు అంటే నువ్వు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్లు. నీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి నువ్వు 10,000 కడుతున్నావు. ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ₹0 కదా సార్ అంటే కాదు, 10,000 కట్టాలి. కాకపోతే ఈ 10,000 మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది. తర్వాత ₹100 ఎక్స్ట్రా కడతాం, ₹10,100 కట్టాలి. ₹10,100 కట్టాలి. ఎలా కట్టాలి చెప్తా. తర్వాత ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి కానీ వచ్చినట్లయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ పిల్లలకి 10,000 కనపడింది. గవర్నమెంట్ పిల్లలు కూడా కొంతమంది 10,000 కనపడుతుంది. మీరు ఓసీ కింద అయ్యి ఉంటే కేటగిరీ బట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బట్ మీరు ఓసీ కింద లెక్క కదా, కాబట్టి గవర్నమెంట్ చదువుకున్నా మీరు ఓసీ కింద కాబట్టి మీకు 10,000 చూపిస్తుంది. సో ఇట్లా కేటగిరీ వైజ్ గా ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఇక్కడ 5,000 చూపిస్తుంది. 1,65,000 ఫీజు ఉంది కానీ అదంతా నీకు రియంబర్స్మెంట్ వస్తుంది, డబ్బులు వస్తాయి. కాలేజ్ మన గవర్నమెంట్ నీకు అకౌంట్ లో వేస్తుంది. అది ఎట్లా వేస్తుంది కూడా చెప్తాను. కానీ నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ ఎంత కట్టాలి? ఫేజ్ 1 లో ఫీజు కట్టాల్సింది 5,000 కట్టాలి. ₹100 ఎక్స్ట్రా, ₹5,100 నువ్వు పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది కాకుండా ఇంకెవరు ఉంటారు? పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ కావాల్సిన పిల్లలు కూడా ఉంటారు. పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంటి సార్ అంటే ₹35,000 మాత్రమే వచ్చే వాళ్ళు ఉంటారు. ₹35,000 మాత్రమే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళు ఎవరు? ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీలో ఏబిసిడిఈ పిల్లలు ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షల కంటే లేదా 1,50,000 కంటే తక్కువ ఉండి బట్ ర్యాంక్ 10,000 కంటే ఎక్కువ వచ్చింది.
మీ ర్యాంక్ ఎంత వచ్చిందండి? ఎవరు వీళ్ళు? ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ బీసీ పిల్లలకి ర్యాంక్ కనుక 10,000 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అండ్ ఇన్కమ్ వచ్చేసి సేమ్ 2 లక్షల కంటే తక్కువ ఉంది. మీకు ఆల్రెడీ ఆర్ఓసీ ఫామ్ లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ చూపిస్తుంది. ఆ పిల్లలకి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందని చూపించదు. ఎంత చూపిస్తుంది? కాలేజ్ ఫీజు ఫిక్స్డ్ ఫీజు 10 లక్షల రూపాయలు. బట్ నువ్వెంత కట్టాలి? స్టూడెంట్ హ్యాస్ టు పే ఎంత అంటే 65,000 కట్టాలి. అంటే ₹1,00,000 ఫీజు, కానీ నువ్వు కట్టాల్సింది 65,000. అంటే నీకు ఇండైరెక్ట్ గా ఎంత రియంబర్స్మెంట్ వచ్చింది? ఇక్కడ 35,000 రియంబర్స్మెంట్ వచ్చినట్లు, 35,000 నీకు రియంబర్స్మెంట్ వచ్చినట్టు. దాన్ని మనం పార్షల్ ఫీ రియంబర్స్మెంట్ అని పిలుస్తాం. ఇక్కడ నీకు రియంబర్స్మెంట్ ఇస్తున్నా అని చెప్పి కనపడదు, మీరు కట్టాల్సిన ఫీజు మాత్రమే కనపడుతుంది. ఆ బ్యాలెన్స్ మిగిలిపోయిన ఆ 1,65,000 మధ్యలో ఉన్న తేడా 35,000 మీకు అది ఫీజు రియంబర్స్మెంట్ కింద లెక్క. దీనికి ₹100 యాడ్ చేసి 65,000 ఒక 100 కట్టమంటారు, 65,100 కట్టమంటారు. ఈ విధంగా మీకు ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే అందరికి ఒక తీరుగా ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఓసీలకి 10,000 బిలో వస్తే ఒక తీరు ఉంది, 10,000 ఎబో వస్తే ఒక తీరు ఉంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే ఒక తీరుగా ఉంది. ఓసీ బీసీ పిల్లలకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇంకో తీరుగా ఉంది. ఇట్లా అసలు రియంబర్స్మెంట్ లేని పిల్లలకి ఇంకో తీరుగా ఉంది. అలాగే నేను మొత్తం 4 స్లైడ్లు ఎవరెవరు కావాల్సిన అది చూపించాను అనమాట. ఇక్కడ చూసుకోండి మళ్ళీ ఒకసారి. నో ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఉంటే అంత కట్టేయాలి, వాళ్ళు ఇస్తారు, నువ్వు ఎంత కట్టాలి ఇక్కడ ఫైనల్ గా చూపిస్తారు. లేదా ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ పిల్లలకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే నువ్వు 10,100 కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఒకవేళ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే 5,100 కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత పార్షల్ రియంబర్స్మెంట్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిల్లలు 10,000 కంటే ర్యాంక్ ఎక్కువ ఉంది, బట్ ఇన్కమ్ అనేది 2 లక్షల కంటే తక్కువ ఉంటే నువ్వు ఎంత ఉంటే ఫీజు అందులోంచి 35,000 తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1,65,000 ఉంది అనుకోండి, 1,65,000 ఉంటే నువ్వు ఎంత కట్టాలి? 1,30,000 కట్టాలి. 35,000 మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్. అంటే 1,00,000కు 35,000 ఇస్తారా? కాదు, నీ ఫీజు ఎంతన్నా ఉండని, కాలేజ్ ఫీజు 1,65,000 ఉందా 1,80,000 ఉందా ఎంతన్నా ఉండని, బట్ నీకు వచ్చే రియంబర్స్మెంట్ మాత్రం ఎంత వస్తుంది? 35,000 వస్తుంది. ఇది పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్. ఓకే, సో లాస్ట్ కి కూడా అమౌంట్ కనపడుతుంది. ఇది మనం అంచెలంచెలుగా కట్టాలా సార్? ఒకేసారి కట్టాలా? ఒకటేసారి కట్టాలి. డేట్ ఏంటి సార్ అంటే మీకు ఎవరైనా సరే ఇప్పుడు చూపించిన ఫీజులో ఏ ఫీజు అయినా సరే మీకు 10th జూలై నుంచి మనకి 10th జూలై నుంచి 14th జూలై రాత్రి లోపల కట్టేయాలి. ఈ ఫీజు పేమెంట్ అనేది మనం ఈ టైంలోనే ఫీజు కట్టాలి. దాని తర్వాత ఇక క్లోజ్ అయిపోద్ది. ఇది స్టార్టింగ్ డేట్ రేపు స్టార్ట్ అయితే 10th స్టార్ట్ అయితే మనకి 14th వరకు మాత్రమే దీని యొక్క ఛాన్స్ అనేది ఉంది. దాని తర్వాత మనం కడదాం అనుకున్నా కానీ కుదరదు. నీకు వచ్చిన సీట్ ఒకవేళ ఫీజు పేమెంట్ చేయకపోతే మీకు ఆల్రెడీ ఏదైతే ఇక్కడ సీట్ వచ్చిందని కనపడుతుందో, రేపు మీకు ఇక్కడ సిబిఐటి కనపడచ్చు, ఎంజీఐటి కనపడచ్చు, కేఎంఐటి కనపడచ్చు, జేఎన్టీహెచ్ కనపడచ్చు, ఏదైనా కనపడచ్చు. నీకు అలాట్ అయిన సీటు, ఆ సీటు నీకు రావాలి, నీ దగ్గర రిజర్వ్ అయి ఉండాలంటే మాత్రం యూ హావ్ టు పే ద ఫీజ్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. 10th నుంచి 14th లోపల ఆ ఫీజు అనేది కట్టేయాలి. సో ఇక్కడ సార్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ కనపడట్లేదు. ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటారు ఇక సార్ ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి సార్, బట్ నాకు కనపడట్లేదు, నేనేం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయలేము కదా దీన్ని. ఇది ఆల్రెడీ నీకు అలాట్మెంట్ వచ్చేసింది. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ నీకు వస్తుందా రాదనేది వాళ్ళు ఆల్రెడీ క్యాల్కులేట్ చేసుకొని చెక్ చేసుకొని నీకు ఇక్కడ ఆల్రెడీ ఉంటే ఇచ్చారు, లేకపోతే ఇవ్వరు. ఇప్పటికీ ఇంకా నాకు చాలా ప్రాబ్లం ఉంది సార్, లేదు నాకు కంపల్సరీగా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, ఏదో రాంగ్ జరిగింది, నాకు ఆర్ఓసీ ఫామ్ లో కూడా నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఎస్ అని ఉంది, బట్ ఇక్కడ చూపించట్లేదు, ఇక్కడ ఫుల్ ఫీజు కట్టమంటుంది అని అన్నప్పుడు మీరు మాసప్ ట్యాంక్ లో ఉన్న పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మాసప్ ట్యాంక్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఎప్పటికి ఓపెన్ గానే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ బాధలు ఏమైనా ఉన్నా వాళ్ళకి చెప్పుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని కంపల్సరీగా ఆదరిస్తారు, మీకు చెప్తారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. కంపల్సరీగా హైదరాబాద్ పోవాల్సింది. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ ఫీజు ఎట్లా కట్టాలి సార్? ఫీజు మీరు ఇట్లా స్క్రోల్ చేయండి కిందికి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కింద ఫీజు పేమెంట్ అని కనపడుతుంది మీకు ఇక్కడ బిల్ డెస్క్ లో. పే ట్యూషన్ ఫీజ్ ఆన్లైన్ అని ఉంటుంది. పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అని ఉంటుంది. బిల్ డెస్క్ అనేది ఒక థర్డ్ పార్టీ, దానికి మనం పేమెంట్ చేయాలి ట్యూషన్ ఫీజు. దీని మీద క్లిక్ చేస్తారు, ఇలా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత నిన్ను పేమెంట్ దగ్గరికి ఇలా తీసుకెళ్తుంది. సో పేమెంట్ లో నెట్ బ్యాంకింగ్ ఉంది, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మనకి స్లాట్ బుకింగ్ అప్పుడు ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ కూడా పెట్టారు కాబట్టి మీరు ఇక్కడ కూడా ఉండొచ్చేమో. ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ ఇవి ఉండొచ్చేమో. ఓకే, ఇవి ఉంటే వీటిపైన కూడా క్లిక్ చేసి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పేమెంట్ చేయొచ్చు. ఈ పేమెంట్ చేసేటప్పుడు మన స్లాట్ బుకింగ్ అప్పుడు మనకి చాలా తక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ ఈ ఫీజు పేమెంట్ చేసేటప్పుడు చాలా మందికి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎస్పెషల్లీ నెట్ బ్యాంకింగ్ చేస్తే రావు, నెట్ బ్యాంకింగ్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు. కానీ దేంతో ప్రాబ్లం వస్తుందంటే మీరు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ వాడుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చెప్తాను వినండి, చాలా కార్డ్స్ కి, ఏటీఎం కార్డ్స్ కి మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి ఒక లిమిట్ ఉంటుంది. మీరు వెబ్సైట్ లోకి పోయి ఆ లిమిట్ ని మార్చుకోవాల్సి వస్తుంది, లేదా బ్యాంక్ కాల్ చేసి లిమిట్ ని మార్చాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక డెబిట్ కార్డు ఉంది అనుకోండి, ఏటీఎం కార్డు ఉంది. నాకేం భయం ఉంటుందంటే అయ్యో ఎవరన్నా ఈ కార్డు దొంగలించి దాని పిన్ కనుక తెలిస్తే డబ్బులు తీసేసుకుంటాడు కదా అని చెప్పి నేను ఒక ఆన్లైన్ ఏదైనా ఫ్రాడ్ జరిగిన ప్రాబ్లం అయిద్దని చెప్పి నేను ఏం చేస్తాను, ఒక లిమిట్ పెట్టుకుంటా. ఎస్, దీంట్లో 40,000 కంటే ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకూడదు అని చెప్పి లిమిట్ పెట్టాను, 40,000 వరకే పెట్టాను. అట్లా అన్ని కార్డ్స్ కూడా ఇండియాలో ఉన్న ప్రతి డెబిట్ కార్డు కూడా ఒక క్యాప్ ఉంటుంది అనమాట. ఇంతకంటే ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకూడదు.
అనేది ఉంటుంది. ఇప్పుడు నువ్వు కట్టాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 కట్టాలనుకోండి, ఇందులో 70,000 కట్టాలి. కానీ నీ కార్డులో ఏముంది, ఏటీఎం కార్డులో లిమిట్ ఎంత ఉంది, 40,000కే ఉంది. నువ్వు కట్టాల్సింది 70,000, 70,000. ఇప్పుడు నువ్వు ఏమంటావు, నా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి సార్, నాకు నా ఏటీఎం కార్డులో డబ్బులు ఉన్నాయి, నేను పేమెంట్ చేస్తా అంటే అవ్వట్లేదు అని అంటావు. దానికి రీజన్ ఏంటంటే ఆ డెబిట్ కార్డు యొక్క లిమిట్ ఇంతకంటే ఎట్ ఏ టైం ఎక్కువ ఖర్చు చేయకూడదు. ఒక డేకి ఒక లిమిట్ ఆల్రెడీ లోపల పెట్టుకొని ఉండుంటావు, లేదా ఆల్రెడీ బ్యాంకే ఒక లిమిట్ సెట్ చేసి ఉంటుంది. ఆ లిమిట్ ని మీరు చేంజ్ చేసుకొని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. ఇది కొంతమందికి ఇలా పేమెంట్ ఇష్యూ వస్తుంది, కొంతమందికి రాదు. రాలేదు అని అంటే కంపల్సరీగా మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డిసేబుల్ అన్న అయి ఉండాలి, లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ మీకు ఒక లిమిట్ వరకే సెట్ అయి ఉండాలి. మేబీ బికాస్ ఆఫ్ దట్ యు ఆర్ అనేబుల్ టు పే ద అమౌంట్. అందువల్ల మీరు పేమెంట్ చేయలేకపోతున్నారు. కాబట్టి దీన్ని కొద్దిగా మీ అన్నకో అక్కయ్యకో ఎవరైనా తెలిసిన బాబాయిలకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని ఆన్లైన్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, కొన్ని డెబిట్ కార్డ్స్ అయితే అసలు డైరెక్ట్ గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డిసేబుల్డ్ ఉంటుంది, ఎనేబుల్డ్ ఉండదు, డిసేబుల్డ్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది, దాని లిమిట్ కూడా కరెక్ట్ గా సెట్ చేసుకోవాల్సి వస్తుంది. దెన్ ఓన్లీ యూ కెన్ పే బై ద డెబిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ కి దాదాపుగా అక్కడ దాని కూడా అట్లే ఉంటుంది. డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ సేమే కాబట్టి రెండిట్లో కూడా సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ సేమ్ ఉంటుంది. అక్కడ కూడా ఎనేబుల్ డిసేబుల్ అనేది చూసుకోండి. డైరెక్ట్ గా అమౌంట్ అయిపోయింది అనుకోండి, సూపర్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఒక ఎస్సీ గానీ ఎస్టీ గానీ స్టూడెంట్ కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది కదా, ఇప్పుడు తను పే చేయాల్సింది ఎంత, 5,100 రూపాయలు అనుకోండి, 5,100 రూపీస్. సో తను ఏదో ఒకటి ఫోన్ పేనో గూగుల్ పేనో నెట్, మళ్ళీ ఫోన్ పే కూడా చూడండి అమ్మా, ఫోన్ పేలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో 1 lakh కంటే ఎక్కువ ఉండదు. ఒక రోజుకి 1 lakh కంటే ఎక్కువ పేమెంట్ చేయలేము, అది కూడా ఉంటుంది. మళ్ళీ అది కూడా చూసుకోండి. సో ఈ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కానీ దానికి ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా మేక్ పేమెంట్ ఫర్ అని చెప్పి డబ్బులు కట్టేస్తారు. ఇప్పుడు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు 5,100 లేదా 10,100 కడతారు. పార్సల్ ఉన్న వాళ్ళు కూడా ఒక 70,000 80,000 కడతారు. బట్ ఎటువంటి లేని వాళ్ళు మొత్తం ఫీజు కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎందుకంటే నేను చూసా, చాలా సార్లు చూసా, పిల్లలు భయపడతారు, పేరెంట్స్ భయపడతారు. సార్ టైం అయిపోతుంది, మాకేంది పేమెంట్ కావట్లేదు సార్, మీ అకౌంట్ లో డబ్బులు ఇస్తాను సార్, మీరు పేమెంట్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఇట్లా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా కార్డు కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా, దాన్ని దాటిన తర్వాత నేను కూడా చేయలేను కదా. ఎంతమంది కని చేస్తా, 10 మంది కంటే ఎక్కువ మందికి చేయలేము కదా మనం కూడా. సో కాబట్టి మీరు కంపల్సరీగా ఈ 2 రోజులు, 1 రోజు, 3 రోజులు ఏదైతే టైం ఉందో దీంట్లో పేమెంట్ కాకపోతే కంగారు పడకండి. డెబిట్ కార్డు మీద లిమిట్ చూసుకోండి. ఇది చాలా మందికి తెలవక మస్తు కంగారు పడతారు. ఎవరిని అడిగినా ఎవరికి తెలవదు. ఎందుకు కావట్లేదు, ఏమో నాకు తెలియదు, బ్యాంక్ అడుగుంటాడు, నాకు తెలియదు, బ్యాంక్ అడుగుంటాడు. నేను ఇవన్నీ పడ్డ కాబట్టి నాకు తెలుసు, చాలా మంది స్టూడెంట్స్ ని నేను చూసిన కాబట్టి తెలుసు. సో ఒక్కొక్కసారి ఏమైందంటే పేమెంట్ అయిపోద్ది. ఇక్కడ పే నౌన్ కొడితే వస్తే గరగర తిరుగుతుంది, పేమెంట్ అయిపోద్ది, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అండ్ కైండ్లీ రీ లాగిన్ అగైన్ టు కంటిన్యూ అని అంటది. మీరు బ్యాక్ పోయి మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ అవ్వాల్సిందే. ఓకే, ఇది అయిపోద్ది. ఇది బ్లాంక్ వచ్చేసి ఇట్లా వచ్చేసి బ్లాంక్ వచ్చేసి ఆగిపోద్ది. మీరు మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ అయ్యి లోపలికి వస్తే ఆల్రెడీ ఫీజ్ పేమెంట్ అనేది మీకు లోపల చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ పేమెంట్ చేసేటప్పుడు చాలా సార్లు కొన్ని మిస్టేక్ చేస్తారు పిల్లలు. మీరు మెయిన్ గా చేసే మిస్టేక్స్ ఉందో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెబిట్ కార్డు తోటి పేమెంట్ చేయాలని అనుకున్నారు, మా నాన్నది ఉంది అని అనుకున్నారు. అనుకుని ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఇవన్నీ చెక్ చేసుకొని కిందికి వచ్చేసి పే ట్యూషన్ ఫీజ్ ఆన్లైన్ అనుకుంటే ఎమ్మడి పెట్టిన తర్వాత నా దగ్గర డెబిట్ కార్డు ఉంది కదా అని చెప్పి ఇక్కడ డెబిట్ కార్డు సెలెక్ట్ చేస్తారు. సో ఈ డెబిట్ కార్డు ఓపెన్ అయిన తర్వాత కార్డు నంబర్ కొట్టాలి, ఇప్పుడు దాని CVV కొట్టాలి, దాని ఎక్స్పైరీ డేట్ కొట్టాలి, దాని మీద నేమ్ కొట్టాలి, 4 డీటెయిల్ కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే నాన్న నీ దగ్గర డెబిట్ కార్డు ఏది అక్కడ ఓపెన్ అయింది, తొందరగా అంటే మీ నాన్న ఆగ్రా బిడ్డ అని చెప్పి లోపల పోతాడు. లోపల ఎక్కడో ఉంటుంది, లోపల దాచి పెట్టుకుని ఉంటారు. తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఒక్కొక్క నెంబర్ చూసుకుంటూ కొట్టేసరికి 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. ఇదేమైంది, ఇది పోతుంది. ఇది నీకేం చెప్పదు, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పదు, ఏం చెప్పదు, తెల్లగా అయిపోద్ది, బ్లాంక్ అయిపోద్ది. బ్లాంక్ కాగానే మనకి భయం, వామో డబ్బులు కట్ అయినాయా లేదా అంటే. ఓటీపీ కూడా వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాత కూడా ఇట్లా అవుతుంది. వై? బికాస్ యూ మేడ్ లేట్. అంటే నువ్వు పేమెంట్ ఎలా చేసావంటే చాలా లేట్ గా చేసావు. అంటే ఈ ఇంటర్ఫేస్ ఏదైతే మీకు కనపడుతుందో ఇది కనపడుతుంది, కానీ బ్యాక్ ఎండ్ అయితే కట్ అయిపోయి ఉంటుంది. దీని బ్యాక్ ఎండ్ లో యాక్చువల్ గా ఏదైతే ఉండాలో అది కట్ అయిపోయి ఉంటుంది, కనెక్షన్ కట్ అయిపోయి ఉంటుంది. ఇంతసేపు పేమెంట్ ఆగదు. సో పేమెంట్ చేసే కంటే ముందర మీరు చేయాల్సింది ఏంటంటే నెట్ బ్యాంకింగ్ చేస్తే నెట్ బ్యాంకింగ్ సంబంధించిన ఐడి అంటే దాని లాగిన్ ఐడి, దాని పాస్వర్డ్ దగ్గర పెట్టుకున్న తర్వాతనే మీరు ఇక్కడ దాకా రావాలి. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు చేస్తానంటే ఫస్ట్ కార్డు చేతిలో పట్టుకొని కూర్చున్న తర్వాత ఈ పని చేయాలి. ఇది చేసిన తర్వాత కార్డు ఎత్తికడం అంటే పోయినట్టు ఇట్లా పోతుంది. ఇట్లా చాలా సార్లు అయినాయి. ఓకే, అది దాని తర్వాత ఒకసారి సక్సెస్ అని వస్తుంది, సూపర్, ఇలా రావడం మనకు కావాల్సింది. ఒకసారి ఇట్లా సక్సెస్ అని రాకుండా ఫెయిల్యూర్ అని కూడా వస్తుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పి కూడా వస్తుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది అంటే పేమెంట్ నాట్ సక్సెస్. ఏమైంది, ఆర్ స్టేటస్ రాంగ్ అని వచ్చింది. అంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ అని వస్తే నేను అన్ని హైడ్ చేశాను, డీటెయిల్స్ అన్ని హైడ్ చేశాను. ఇక్కడ ఏమైంది సార్, ప్రాబ్లం ఏమైందంటే ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అండ్ అలానే ఎర్రర్ డిస్క్రిప్షన్ అని కనపడుతుంది ఇక్కడ. అంటే ఎందువల్ల, వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనేది కూడా మీకు ఇక్కడ కనపడుతుంది. ట్రాన్సాక్షన్ నాట్ పర్మిటెడ్ టు కార్డ్ హోల్డర్ అంటే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్ నీ కార్డుకి ఎలిజిబుల్ కాదు. ఇప్పుడే చెప్పాను నీకు. మేబీ లిమిట్ తక్కువ ఉండొచ్చు, నువ్వు లోపల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ డిసేబుల్ చేసి ఉండొచ్చు, లేదా అసలు నీ కార్డు మీద ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది అసలు లేదేమో, పాత ఏటీఎం కార్డు అట్టుంది, అవి కూడా ఉండొచ్చు. సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏముందో చూపిస్తుంది. ఇలా చూపించిందంటే మీ అమౌంట్ కట్ కానట్లు, మీరు ఓటీపీ ఎంటర్ చేసినా ఏం చేసినా మీ అమౌంట్ కట్ కానట్టు. మళ్ళొకసారి మీరు బ్యాక్ లో లాగిన్ అవ్వండి, క్యాండిడేట్ లాగిన్ అయ్యి మళ్ళొకసారి వచ్చి పేమెంట్ దగ్గరకు పోయి కరెక్ట్ గా ఉన్న ఏదన్నా కార్డు తీసుకొని పేమెంట్ చేయండి. ఓకేనా, రైట్.
సో కొన్ని సార్లు ఈ విధంగా కూడా జరుగుతుంది. ఇది అదైతే వరస్ట్ కేసు అనమాట. వరస్ట్ కేసు సినారీలో ఏమైందంటే మన అకౌంట్ లోంచి డబ్బులు కట్ అయిపోతాయి. ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేసినాం, డబ్బులు కట్ అయిపోతాయి. కట్ అయిపోయిన తర్వాత ఫెయిల్డ్ అని వస్తుంది. ఇక్కడ మన దగ్గర డబ్బులు కట్ అయినాయి, ఇక్కడ ఫెయిల్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ డబ్బులు ఎక్కడ ఎక్కకపోతాయి అంటే అటు గవర్నమెంట్ కు పోవు, ఇటు నీ బ్యాంకులో ఉండవు. మధ్యలో ఉన్న బిల్ డెస్క్ ఉంది కదా, వాడి దగ్గర ఆగిపోతాయి డబ్బులు. ఏదో చిన్న ఎర్రర్ రావడం, లేదా నీ మొబైల్లో నెట్ ఫ్లక్చువేషన్స్ అవడం, వైఫైలో ఫ్లక్చువేషన్స్ అవడం, సంథింగ్ ఏదో రీజన్ వల్ల కూడా అమౌంట్ కట్ అయ్యి కూడా ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంది. అప్పుడు ఏమైందంటే నీ అమౌంట్ నీకు రిటర్న్ వస్తుంది. బట్ వాడి రూల్స్ ప్రకారంగా వారం రోజుల తర్వాత కూడా రావచ్చు. వెంటనే 1 hour లో రావచ్చు, హాఫ్ అన్ అవర్ లో రావచ్చు, నీ వెంటనే రిటర్న్ పడిపోవచ్చు. ఒక్కొక్కసారి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రిటర్న్ పడిపోద్ది. ఒక్కొక్కసారి 2 రోజులు పట్టొచ్చు, 4 రోజులు పట్టొచ్చు, వరస్ట్ కేసులో వారం రోజులు కూడా పట్టొచ్చు. ఇక దానికి మనం ఎవరేమేమి చేయలేం. కాబట్టి కొద్దిగా ఇంటర్నెట్ స్ట్రాంగ్ గా ఉండి అన్ని డీటెయిల్స్ దగ్గర పెట్టుకున్న తర్వాతనే లాగిన్ చేయండి. ఎందుకంటే మనం కట్టేది చిన్న అమౌంట్ కాదు కదా, కొంచెం పెద్ద అమౌంట్. ఈ అమౌంట్ ఒకవేళ కట్ అయింది, సరే గవర్నమెంట్ పోయింది, ఓకే, పోలేదు అనుకోండి, పోకపోతే వాడు మనకి రిటర్న్ చేయడానికి టైం పడుతుంది. అప్పటిదాకా మళ్ళీ మనం డబ్బులు సర్దుకోవాలిగా. సెకండ్ టైం కూడా మళ్ళీ ఎట్లా అయితే ఎక్కడ చేస్తావు డబ్బులన్నీ, కష్టం కదా. సో కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పేమెంట్ చేయండి. చిన్న పిల్లలు మీరు చేయకండి, కొంచెం తెలిసిన వాళ్ళతో ఈ పేమెంట్ పరిస్థితిని వాళ్ళకి చెప్పి చేపియండి. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ ఫర్ ద సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, కొడితే మళ్ళీ సొంతంగా లాగిన్ అవుతాం. సో సక్సెస్ అవ్వచ్చు, ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఉన్నాయి కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా పేమెంట్ చేయండి. రైట్, ఇదంతా అయిపోయింది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది దాని ఫీజ్ పేమెంట్ కూడా చేసేసిన తర్వాత ఇది చేసిన తర్వాత ఇది కంపల్సరీగా ఇది చేయాలి. చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా కంపల్సరీగా చేయాలి. అయితే దీనికి సంబంధించిన స్లైడ్స్ నాకు కనపడలేదు. కాకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ లోపలికి పోయిన తర్వాత అక్కడ నీకు పలానా కాలేజ్ వచ్చింది, ఈ కాలేజ్ లో నీకు జాయిన్ కావడానికి ఇష్టమేనా అంటే ఎస్ అని కన్ఫర్మ్ అనే ఒక బాక్స్ ఉంటుంది. ఆ కన్ఫర్మ్ అనే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ మీద మీరు క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే దాని మీద ఓకే చేసి కింద సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ మీద కొడతారు. సబ్మిట్ మీద కొట్టేస్తే అప్పుడు మీకు ఆ ఎక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది, అంటే ఓకే అయిపోద్ది. ఓకే అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు ఆ జాయినింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చూడాలన్నా, చెక్ చేసుకోవాలంటే వ్యూ జాయినింగ్ లేదా ఫీజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనే దీని మీద కొడితే మీకు ఈ జాయినింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో, మీరు పేమెంట్ చేసేసారు సక్సెస్ఫుల్, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేసారు, సబ్మిట్ కొట్టారు సక్సెస్ఫుల్. తర్వాత మీరు వ్యూ జాయినింగ్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో అది చూసుకోవాలనుకుంటే ఈ జాయినింగ్ రిపోర్ట్ మీద కొడితే అప్పుడు మీకు ఈ విధంగా జాయినింగ్ రిపోర్ట్ అని ఒకటి మీకు కనపడుతుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ జాయినింగ్ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కాలేజ్ లో మనం జాయిన్ కావడానికి రిపోర్ట్. సార్ ఫస్ట్ ఫేజ్ లో పోయి నేను జాయిన్ అవ్వను కదా, ఇదంతా నాకెందుకు సార్, నాకు ఇదంతా ఫస్ట్ ఫేజ్ లో నేను జాయిన్ కాను కదా, సెకండ్ ఫేజ్ చూస్తా, తర్వాత థర్డ్ ఫేజ్ చూసి తర్వాత కదా నేను జాయిన్ అయ్యేది అంటే కరెక్టే. కానీ ఏ ఫేజ్, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాడు, వాడికి ఆల్ ఇండియా మన తెలంగాణలో 100 బిలో ర్యాంక్ వచ్చింది, ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాడు, వాడికి అదే వచ్చేసింది, వాడికి వేరేది వస్తే అందులో లేదన్నాడు. ఫస్ట్ ఫేజ్ ఇక సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ బోర్డు, మరి ఆయన గురించి కూడా ఆలోచించాలి కదా. కాబట్టి అందరి గురించి ఆలోచించి ఇప్పుడే ఒకవేళ నాకు ఇది కావాలనుకున్న పిల్లలు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది, చూసుకోండి. ఓకేనా? సో ఇది మనకు ప్రొసీజర్. దాని తర్వాత చాలా డేంజర్. ఇక ఇక్కడ కనపడుతుంది చూసారా, ఇక్కడ ఏముంది, క్లిక్ ద ఫాలోయింగ్ లింక్ ఓన్లీ ఇఫ్ యూ డిజైర్ టు క్యాన్సిల్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్. యువర్ ప్రొవిజనల్లీ అలాటెడ్ సీట్ స్టాండ్స్ క్యాన్సిల్డ్ వన్స్ యూ క్లిక్ ద బిలో లింక్ అండ్ ప్రాసెస్ ఐ అగ్రీ సబ్మిట్ బటన్. ఈ బటన్ మీద, దీని మీద ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో దీని మీనింగ్ ఏంది అని అంటే, నీకు ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే అలాట్ అయిన కాలేజ్ ఉందో, ఈ కాలేజ్ నాకు వద్దు, నాకు అస్సలు వద్దు ఈ కాలేజు, నేను మళ్ళీ సెకండ్ ఫేజ్ కి పోతా, లేదా సెకండ్ ఫేజ్ కూడా వద్దు, థర్డ్ ఫేజ్ కూడా వద్దు. మీరు దీన్ని ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసిరంటే మీరు ఫీజు పేమెంట్ చేయరు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయరు కదా, ఏం చేయరు, మీరు డబ్బులు పెరిగే ఏం కట్టరు. సీట్ క్యాన్సిలేషన్ అంటే అసలు మీరు వెబ్ ఆప్షన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు సీట్ క్యాన్సిల్ అంటే. కాబట్టి దీన్ని అసలు మీరు చేయొద్దని చెప్తాను నేనైతే. దీన్ని అసలు ముట్టుకోకండి. అసలు నాకు ఇక ఈ కౌన్సిలింగ్ ఏం వద్దు సార్, నాకు అంత వేస్ట్, నేను దీంట్లో ఉన్నాను సార్ అని అనుకుంటే క్యాన్సిల్ కూడా ఎందుకు చేయాలి? చేయకు, కామ్గా వదిలేసే దాన్ని అంతటా అదే కొట్టుకుంటా, నీకెందుకు, వదిలేసి దీన్ని అసలు క్యాన్సిల్ చేయకండి. ఇది ఎప్పుడు చేయాలి అని అంటే, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, నాకు ఒక సీట్ అలాట్ అయింది, సెకండ్ ఫేజ్ లో దీనికంటే బెస్ట్ పెట్టుకుందాం అని పోయినావు, సెకండ్ ఫేజ్ లో నన్ను వస్తుందేమో ట్రై చేస్తే సెకండ్ ఫేజ్ లో కూడా రాలే, సరే అని చెప్పి ఇక అప్పుడు నువ్వు క్యాన్సిల్ కొట్టేద్దాం అనుకుందాం కూడా అక్కడ కొట్టుకోవాలి. ఫస్ట్ వచ్చిందే ఫస్ట్ ఫేజ్, ఇప్పుడు ఎట్లా కొడతావు దీన్ని క్యాన్సిల్? దీనివల్ల నీకు ఏమైనా యూజ్ ఉందా? ఏముండదు. కాబట్టి ఈ క్యాన్సిల్ అనేది మీరు కొట్టకండి. ఇంకోటి ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది, సార్ నేను ఫీజ్ పేమెంట్ చేసేసిన తర్వాత సెకండ్ ఫేజ్ లో నాకు నచ్చింది రాకపోతే క్యాన్సిల్ చేయొచ్చా, రీఫండ్ వస్తుందా? ఈ డౌట్స్ అన్ని ఒక దగ్గర రాసిన 1 by 1 డౌట్స్ అన్ని కూడా చదివి ఒకదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో కంపల్సరీగా నీ డౌట్ ఉంటుంది, ఒక డౌట్ ఉంటుంది, అది కూడా కాకుండా ఉంటే అప్పుడు మీరు డౌట్స్ అడగండి. ఓకే, సో ఇది ప్రాసెస్ అండి, ఇది మొత్తంగా ప్రాసెస్. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ కొట్టుకుంటే లాగౌట్ అయిపోతారు. మై సజెషన్, డోంట్ డూ ఎనీ క్యాన్సిలేషన్ ఆఫ్ ద సీట్. నీకు వచ్చిన ఫస్ట్ ఫేజ్ లో సీట్ ని క్యాన్సిల్ మాత్రం చేయకు, అది మంచిది కాదు, అదైతే మంచిది కాదు. రైట్, సో ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు పిల్లలందరూ కూడా వచ్చే డౌట్స్ 1 by 1 నన్ను అడుగుతూ ఉన్నారు, డౌట్లు నేను రాసుకున్నాను. ఏమేమి అడుగుతున్నారు? ఫస్ట్ వన్, సార్ ఫేజ్ 1 సీట్ కి ఫేజ్ 2 సీట్ కి మధ్యలో చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏమేమి అడుగుతున్నారు సార్? ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, ఫస్ట్ ఫేజ్ లో ఒక సీట్ వచ్చింది సార్, ఎక్స్ అనే కాలేజ్ వచ్చింది సార్,
ఈ ఎక్స్ అనే కాలేజ్ నేను సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు పేమెంట్ చేశా, దానికి 1 లక్ష రూపాయల ఫీజు ఉంది సార్ ఎక్స్ అనే కాలేజ్ కి ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది, దానికి 1 లక్ష రూపాయల ఫీజు పేమెంట్ ఉంటే నేను రిజర్వ్ నాకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందా లేదా తర్వాత సంగతి, కానీ ఉన్నంత వరకు అయితే ఫీజు పేమెంట్ చేసేసిన, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేసిన సార్, అయిపోయింది. ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్ కు పోతా. సెకండ్ ఫేజ్ కు పోయిన తర్వాత నాకు ఈ సెకండ్ ఫేజ్ లో ఏదైనా కొత్త కాలేజ్ కనుక అలాట్ అయితే నాకు ఆ కాలేజ్ ఉంటుందా లేదా ఈ 2 కాలేజీలలో నేను సెలెక్ట్ చేసుకోవాలా? ఈ నాకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఏమైతుంది అని అడుగుతున్నారు. ఇట్లా కొన్ని కమెంట్లు చూసా. ఫస్టే చెప్తున్నా మీకు, ఫస్ట్ ఫేజ్ లో ఎక్స్ అనే కాలేజ్ వచ్చింది, దానికి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అండ్ ఫీజు పేమెంట్ చేశారు, 2 అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఎక్స్ కాలేజ్ ఏమైందంటే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, నీ పాకెట్ లో ఉంటుంది, నీ జేబులోకి వెళ్ళిపోద్ది. ఇక జేబులో పెట్టుకుని దర్జాగా సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి సెకండ్ ఫేజ్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే కూర్చొని చేయాలి. ఇప్పుడు దాకా చెప్పిన సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఫీజు పేమెంట్ కానీ మీరు ఇంకా పిల్లలు అడుగుతున్నారు, నేను ఎక్కడికైనా పోయి ఫీజు పేమెంట్ చేయాలా సార్, ఫీజు పేమెంట్ ఎక్కడైనా పోయి చేయాలా సార్ అని అంటున్నారు. అది రాయలేదా? నేను రాయలేదట్టుంది. సో ఫీజు పేమెంట్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇంట్లోనే కూర్చొని మీ సిస్టమ్ లోనో ల్యాప్టాప్ లోనో ట్యాబ్ లోనో మొబైల్లోనైనా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది. ఎక్కడికి వెళ్ళదు. ఏ కాలేజ్ నీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి పోయి ఫీజు కట్టొద్దు, నువ్వు ఇంట్లోనే కూర్చో, ఆ కాలేజ్ నీకు సంబంధమే లేదు. ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే అన్ని ప్రాసెస్లు చేయాలి. ఫీజు పేమెంట్ కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఇంట్లో కూర్చొని నీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ లో కానీ ట్యాబ్ లో కానీ సిస్టమ్ లో కానీ ఎక్కడ దగ్గర చేసేసుకో. ఎటు ఇంట్లో నుంచి బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే కూర్చొని చేస్తాం. ఇప్పుడు ఈ కాలేజ్ ఏదైతే ఫస్ట్ ఎక్స్ అనే కాలేజ్ వచ్చిందో దీనికి నువ్వు ఫీజు పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసావు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ కాలేజ్ నీకు ఇచ్చేస్తుంది, రిజర్వ్ చేసి పెడుతుంది. రిజర్వ్ చేసి పెట్టింది, ఇక్కడ జైల్లో ఉందన్నమాట, రిజర్వేషన్ అయిపోయింది, నీ పేరు మీద రాసేసారు కదండి, అయిపోయింది. అట్లా 80,000 సీట్లని 80,000 స్టూడెంట్స్ కి రాసేస్తారు, అందరికి రాసి ఇచ్చేస్తారు. ఇట్లాగా రాసి ఇచ్చేస్తారు, అయిపోయినాయి. అన్ని సీట్లు అన్ని కూడా లాక్ అయిపోయినాయి. సీట్లు ఖాళీగా సీట్లు 3,000 4,000 సీట్లు ఉంటాయి, లాస్ట్ లో ఉన్న సీట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ సీట్ పెట్టుకొని సెకండ్ ఫేజ్ లో పోతాం, అందరం అట్లే పోతాం. అందరం ఫీజు పేమెంట్ చేసినాం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాం, అందరం కూడా నాకు వచ్చిన సీట్ ని రిజర్వ్ చేసుకుని అప్పుడు ఏం చేస్తాం, సెకండ్ ఫేజ్ కి పోతాం. సెకండ్ ఫేజ్ కి పోయిన తర్వాత సెకండ్ ఫేజ్ లో నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఫేజ్ లో నువ్వు 100 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ లో నువ్వు 1 2 3 4 5 అని చెప్పి ఈ విధంగా 100 ఆప్షన్స్ పెట్టుకుంటే నీకు ఫస్ట్ ఫేజ్ లో 50వ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో నీకు 50వ ఆప్షన్ ఆ కాలేజ్ లో ఆ గ్రూప్ వచ్చింది. దీనికి నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు పేమెంట్ చేయడం వల్ల ఇది నీకు రిజర్వ్ అయింది, జేబులో ఉంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నువ్వు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు తెలివిగల పిల్లగాడు ఏం చేస్తాడు, తెలివిగల స్టూడెంట్ ఏం చేస్తాడు, నాకు 50వ ప్లేస్ లో ఉన్న ఫస్ట్ ఫేజ్ లో 50వ ప్లేస్ లో ఉన్న ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నాకు దీనికంటే బెటర్ గా ఏదన్నా కాలేజ్, దీనికంటే బెటర్ గా ఉన్న ఒక ఆప్షన్ వస్తే బాగుంటది అనే కదా మనం అనుకుంటాం. కాబట్టి సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన నీ దగ్గర రిజర్వ్ అయి ఉన్న కాలేజ్ కంటే కూడా బెస్ట్ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, దీనికంటే కూడా బెస్ట్ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. ఆ బెస్ట్ కాలేజెస్ ఏవి, ఈ 50 ఆప్షన్స్ కంటే పైన ఉన్న 49 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ ఆర్డర్ అట్లనే పెట్టుకున్నావుగా, టాప్ నుంచి బాటం దాకా పెట్టుకుని 50 వచ్చింది నీకు. అంటే ఈ 50 కాలేజీల కంటే 50 ఆప్షన్ కంటే ముందర ఉన్న ఆప్షన్స్ బెస్ట్ అనే కదా, నీ అర్థం బెస్ట్ అనే కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో పోయినప్పుడు ఏం చేస్తామంటే ఇష్టం వచ్చినట్టుగా పెట్టొద్దు, ఈ 50 ఆప్షన్స్ మాత్రమే అక్కడ పెట్టాలి. ఏం చేయాలండి, ఈ 50 ఆప్షన్స్ మాత్రమే మీరు సెకండ్ ఫేజ్ లో పెట్టాలి. ఇప్పుడు ఏమైందంటే సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మీరు మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది. ఈ 50 ఆప్షన్స్ అందులో పెట్టిన తర్వాత సెకండ్ టైం కూడా మీకు కౌన్సిలింగ్ నడుస్తుంది. సెకండ్ టైం దానికి టైం ఉంది, అదంతా నేను చెప్తాను, ఎప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఎప్పుడు లాక్ అయితే ఫ్రీజ్ ఎప్పుడు చెప్తాను. ఆ ప్రాసెస్ లో ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్స్ లో ఇది వస్తుందా అని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఈ 50వ ఆప్షన్ కంటే బెటర్ ఆప్షన్ ఏదన్నా వస్తుందనుకో, ఒకవేళ నీకు 40వ ఆప్షన్ వస్తుందనుకో, 40వ ఆప్షన్ నీకు ఇస్తుంది. నీ జేబులో నుంచి 50వ ఆప్షన్ గుంజేసుకొని నీ జేబులో ఏం పెడుతుంది, 40 ఆప్షన్ పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 40th ఆప్షన్ నీకు వస్తుంది అనుకో సెకండ్ ఫేజ్ లో, ఇది నీకు ఇచ్చేసి ఇది గుంజేసుకుంటది, ఈ 50 ఆప్షన్ గుంజేసుకుంటది, 40 ఆప్షన్ నీకు ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత నీ చేతిలో ఏ ఆప్షన్ ఉన్నట్లు, 40th ప్లేస్ లో ఉన్న ఆప్షన్ 40వ ప్లేస్ లో ఉన్న ఆప్షన్ ఉన్నట్లు. మరి నా జేబులో ఆల్రెడీ ఉన్న 50వ ప్లేస్ లో ఉన్న ఆప్షన్ ఏమైంది సార్ అంటే, నీ జేబులో ఒకటే పడుతుంది కదా, కాబట్టి అదేం చేస్తుంది, ఫస్ట్ 50వ ఆప్షన్ ని బయటకు తీసి ఈ 40వ ఆప్షన్ ని జేబులో పెడుతుంది. అంటే ఏది తీసి ఏది పెట్టింది, వరస్ట్ది తీసేసి బెస్ట్ కాలేజ్ ని నీ జేబులో పెడుతుంది. నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారంగా వరస్ట్ బెస్ట్, 50వ ఆప్షన్ వరస్ట్, 40వ ఆప్షన్ బెస్ట్ కదా, అది పెట్టేసి ఇది తీసేసుకుంటది. ఇది ఎవరికి ఇస్తుంది, దీనికోసం కూడా ఒక పిల్లగాడు ఎదురు చూస్తూ ఉంటాడు, పాపం ఎవరో 70,000 50,000 ర్యాంక్ వచ్చినోడు ఉంటాడు, వాడికి ఇచ్చేస్తుంది. వాడి ప్యాకెట్లో ఉన్న తీసేసుకుంటుంది, దాన్ని ఇంకొకటికి ఇస్తుంది. ఇట్లా పాకెట్లలో ఉన్నాయన్ని కూడా మారుస్తుంది. ఎలా మారుస్తుంది, ఆ ఆప్షన్ కంటే కూడా బెస్ట్ ఆప్షన్ వచ్చే విధంగానే మారుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఉన్న ఆప్షన్ నాకు అట్లనే ఉంటుందా అంటే ఉండదు. నువ్వు ఒకవేళ సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకుంటే దీనికంటే బెటర్ది వస్తే బెటర్ది ఇస్తుంది, దీనికంటే బెటర్ది రావట్లేదు అనుకోండి, అర్థమైందా, దీనికంటే బెటర్ది రావట్లే, అప్పుడు ఆల్రెడీ నీ దగ్గర ఏదైతే 50వ ఆప్షన్ ఉందో అది మాత్రమే నీ దగ్గర ఉండిపోద్ది, రిజర్వ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది ఫస్ట్ది, నీకు ఫస్ట్ ఫేజ్ 1 కి ఫేజ్ 2 కి మధ్యలో ఉన్న సీట్ల తేడా అర్థమైంది కదా, నీ పాకెట్ లోంచి వరస్ట్ తీసేసి బెస్ట్ పెట్టడమే సెకండ్ ఫేజ్ అంటే.
దానికి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో నేను చెప్తాను. అలా నీ పాకెట్లో ఒకవేళ ఒక కాలేజ్ కనుక ఉంటే దానికంటే బెస్ట్ ఉన్న కాలేజ్ నీ పాకెట్లో పెట్టి నీ పాకెట్లో తీసి వేరే వాడికి ఇస్తుంది. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఫీజ్ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది కంపల్సరీ. అందుకే ఫీజు సీటుని రిజర్వ్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకే, ఇది నెంబర్ 1. సెకండ్ ఏంటంటే, సార్ మరి నాకు ఫస్ట్ ఫేజ్ లో ఉన్న ఆప్షన్ నాకు సమ్ ఎక్స్ కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ లో నేను పెట్టేసుకున్నా 1 నుంచి 50 వరకు పెట్టుకున్నా, నాకు 40వ ఆప్షన్ వచ్చింది సార్. 40 ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నాకు 40 ఆప్షన్ వచ్చిన తర్వాత నాకు ఎవరో చెప్పారు సార్, మా ఫ్రెండ్, అరే పిచ్చోడా 40 దానికంటే 50వ ఆప్షన్ బెస్ట్ రా, నీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది బెస్ట్, సెకండ్ ఫేజ్ లో అది పెట్టుకున్నావు, అట్లాంటివి తీసుకునేది అంటే ఇప్పుడు మనకు బలి వెలిగి, సార్ నాకు సెకండ్ ఫేజ్ లో వచ్చింది వద్దు, ఫస్ట్ ఫేజ్ లో నేను దేనికైతే ఫీజు కట్టానో దానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి నాకు అదే కావాలి సార్ అంటే రాలేదు, అది మాయమైపోయింది. నీ జేబులోంచి అది తీసేసి 40వ ఆప్షన్ పెట్టింది నీకు. ఇది నీ సొంతం కాదు, 50 వేరే వాళ్ళకి ఇచ్చేసింది, ఆల్రెడీ పోయింది అంతే. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో ఉన్నది అట్లనే ఉంచుకొని సెకండ్ ఫేజ్ లో ఉన్నది బెస్ట్ వస్తుంది తప్ప ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, నీ దగ్గర అసలు ఉండనే ఉండదు ఆప్షన్ పోయే కొత్త ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ లో ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎలా పెట్టాలనేది నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మీకు వచ్చి చెప్తూనే ఉంటా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అడుగుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇందాక మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి సంబంధించిన నో ఫీజు రీయింబర్స్మెంట్, ఎస్సీ ఎస్టీ ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్, లేదా గవర్నమెంట్ మైనారిటీ కానీ ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్, ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఏబిసిడి కి సంబంధించిన ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్, పార్షల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇందాక మీకు ఆల్రెడీ చూపించా. ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు అక్కడ మీరు డబ్బులు కట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ స్టూడెంట్ ఉన్నాడు, 10,000 బిలో తీసుకున్నాడు, దానికి ఒక ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. 1,65,000 దాని యొక్క కాలేజ్ ఫీజు, 1,65,000 ఫీజు కాలేజ్ ఫీజు. వీడు 10,000 5,000 పెట్టాడు. ఈ 1,65,000 కట్టలే, కాలేజ్ కట్టలే. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఇంకా బెస్ట్ కాలేజ్ వచ్చింది, దాని తర్వాత థర్డ్ ఫేజ్ లో ఇంకా బెస్ట్ వచ్చింది. ఇదంతా అయిపోయింది, కాలేజ్కి పోయి రిపోర్ట్ కూడా చేసిండు, కాలేజ్ పోయి క్లాసులు వింటాండి ఇక కూర్చొని. ఆగస్ట్ లో మన క్లాసులు కూడా స్టార్ట్ అయితే వింటా ఉంటావు. ఇప్పుడు క్లాసులు వింటా ఉంటే మరి నువ్వు కాలేజ్కి డబ్బులు పెట్టినావా? నువ్వు ఏ కాలేజ్లో జాయిన్ అయినావు, ఆ కాలేజ్కి డబ్బులు కట్టావా? 1,65,000 అయితే నీ కాలేజ్ ఫీజు ఎంత కట్టినావు? నువ్వు ఆ 10,000 5,000 పెట్టినావు. ఆ డబ్బులు మళ్ళీ నీ డబ్బులు నీకే రిటర్న్ వస్తాయి. అంటే నువ్వు కాలేజ్కి ₹1 కూడా కట్టలేదు అన్నట్టు లెక్క. కాలేజ్కి ₹1 కూడా కట్టలేదు, ₹1 కూడా కట్టలేదు. మరి ఈ కట్టనటువంటి అమౌంట్ ఎట్లా సార్? మరి కాలేజ్ వాళ్ళని అడుగుతారు కదా ఎట్లా? ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఈ ఫీజు ఈ 1,65,000 డైరెక్ట్ గా గవర్నమెంట్ కాలేజ్కి పంపించేది, గవర్నమెంట్ పంపించేది. కానీ దాంట్లో ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళడము, వీళ్ళకి సరిగా అమౌంట్ ఇవ్వకుండా బకాయిలు పడ్డము, కాలేజ్ వాళ్ళకి చికాకులు అవుతున్నాయి. ఇట్లయితే కుదరదని చెప్పి గవర్నమెంట్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే, సరే మీకు డైరెక్ట్ గా మేము వేయము, మీరు లేట్ అవుతుందని అంటున్నారు కదా, మేము డైరెక్ట్ గా స్టూడెంట్ కి వేస్తాం, డబ్బులు స్టూడెంట్ కి అమౌంట్ వేస్తాం, స్టూడెంట్ దగ్గర నుంచి మీరు తీసుకోండి. వాళ్ళకు ఒప్పందానికి వచ్చారు. వచ్చి జీవో నెంబర్ 9 8 అవుతుంది. దాని ప్రకారంగా ఏం చేస్తున్నారంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే 1,65,000 అని అనుకున్నామో అది నీ అకౌంట్ లో వేస్తారు. నీ అకౌంట్ లో వేస్తారంటే నువ్వు మంచిగా పోయి కాలేజ్ చదువుకుంటా అంటే డైరెక్ట్ నీకు అమౌంట్ వేస్తారా? అట్లా కాదు. నువ్వు మళ్ళీ ఏం చేయాలి? గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్స్ ని అప్లై చేసుకోవడానికి, గవర్నమెంట్ కి సపరేట్ గా ఒక సైట్ ఉంటుంది. ఆ సైట్ లోకి పోయి మళ్ళీ మనం అక్కడ అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేయాలి ఏందనేది నేను దాన్ని కూడా సపరేట్ గా వీడియోలు చేస్తా, లైవ్ చేస్తా, మిమ్మల్ని లెక్చర్ ఇస్తా ఉంటాయి ఎప్పటికప్పుడు. కాకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే నేను ఎప్పుడు లైవ్ లోకి వచ్చిన నోటిఫికేషన్స్ వస్తాయి. నువ్వు బీటెక్ చదువుతా ఉన్నా కిరణ్ సార్ ఇట్లా వీడియో చేసిన నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే ఓపెన్ చేసి స్టార్ట్ అయిందా, గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అయిందా, ఇట్లా అప్లై చేసుకోవాలి, దీనికి డాక్యుమెంట్స్ ఇవి పెట్టాలా అన్ని నువ్వు కాలేజీలో బీటెక్ చదువుతా అంటే నేను చెప్తాగా, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ నోటిఫై అమ్మటే అవుతుంది మీకు. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీనికోసం నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్ కి అప్లై చేసుకుంటావు. ఆన్లైన్ లో వెబ్సైట్ లోకి పోయి అప్లై చేసుకుంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నువ్వు అప్లై చేసేటప్పుడే నువ్వు ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ లో అకౌంట్ నెంబర్ తీసుకోవాలి. నువ్వు ఇక్కడ మళ్ళీ అడుగుతున్నారు సార్ పేరెంట్ తోటి లింక్ అప్ ఉండాలా, ఏమన్నా జాయింట్ అకౌంట్ తీసుకోవాలని అడుగుతున్నారు. అట్లా ఏం కాదు. నువ్వు ఆల్రెడీ బీటెక్ చదువుతున్న స్టూడెంట్వి, నీకు మళ్ళీ జాయింట్ అకౌంట్లు ఏముండవు. ఏదో చాలా అంటే 10 years 7 years బిలో ఉన్న పిల్లలకి చదువు రాదు కాబట్టి వాళ్ళంతా కాదు కాబట్టి వాళ్ళకి ఇస్తుంది. కానీ ఇప్పుడు 10 years బిలో కూడా డైరెక్ట్ అకౌంట్ ఇస్తుంది, ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇచ్చేస్తుంది. సో మీకు స్టూడెంట్ అకౌంట్ అనేది ఉంటుంది కంపల్సరీగా, వాళ్ళ అకౌంట్ ఇండివిజువల్ గానే ఇస్తారు, జాయింట్ అకౌంట్ కాదు. తీసుకుంటావు, తీసుకున్న తర్వాత అది నువ్వు అప్లై చేసేటప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అప్లై చేసేటప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ని కూడా అడుగుతుంది, అది అందులో పెడతావు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా పెడతావు. పెట్టి అప్లై చేస్తే అప్పుడు నీ అకౌంట్ లోకి అమౌంట్ గవర్నమెంట్ వేస్తుంది. ఆ 1,65,000 నీ అకౌంట్ లోకి డబ్బులు వేస్తుంది. వేసిన తర్వాత ఈ రోజు వేసింది అనుకో, అంటే నువ్వు అప్లై చేసుకున్న ఒక నెల తర్వాతనో 15 రోజుల తర్వాతనో 2 నెలల తర్వాత అమౌంట్ వేసింది అనుకోండి, వేసిన వెంటనే నీకు నోటిఫికేషన్ వస్తుంది. సంథింగ్ ఏదో విధంగా నీకు చెప్తారట వాళ్ళు. అమౌంట్ పడ్డ తర్వాత వారం రోజుల లోపల 7 days లోపల ఆ అమౌంట్ ని నువ్వు కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డ్రా చేసుకుని పోయి వాళ్ళకి డబ్బులు కట్టడం కానీ, ఏదో విధంగా ఈ అమౌంట్ ని వెంటనే కాలేజ్ కి కట్టేయాలి. ఎమ్మటే కాలేజ్ కూడా కట్టేయాలి, డబ్బులు కట్టేయాలి. కట్టేయకపోతే ఈ అమౌంట్ మళ్ళీ రిటర్న్ తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. మరి ఎట్లా తీసుకుంటుంది మనకు తెలియదు, అలా కూడా హెచ్చరించింది అనమాట. ఈ రూల్స్ ప్రకారంగా మనకి రీయింబర్స్మెంట్ అమౌంట్ పడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా కాలేజ్కి పడదు, డైరెక్ట్ గా పడకుండా గవర్నమెంట్ నుంచి మనకి పడుతుంది అమౌంట్, మనం పోయి కాలేజ్ కట్టాలి. ఓకేనా? ఇది ప్రాసెస్. ఇది ఫీజు రీయింబర్స్మెంట్ కి ఎవరికి పడుతుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఇందాక చూపించిన ప్రకారంగా ఎవరెవరికైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది, బ్యాలెన్స్ మనం కట్టకుండా 5,000 10,000 పార్సల్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా,
ఎంతెంత అయితే మీకు అమౌంట్ ఆ రియంబర్స్మెంట్ అమౌంట్ ఒకరికి 35,000 ఉంది, ఒకరికి 1,00,000 ఉంది, ఒక కాలేజ్ లక్ష ఫీజే ఉంది కాబట్టి 1,00,000 పడుతుంది, ఒక కాలేజ్కి 1,60,000 ఉంది, అంత పడుతుంది. సో నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత పడాలో అంత పడుతుంది, దాన్ని తీసుకుపోయి వాళ్ళకి కట్టేస్తాం. అది ఫీజు రియంబర్స్మెంట్. సెకండ్ ఏంటంటే సార్ ఈ 5,000 10,000 ఏంటి సార్, ఇది రీఫండ్ అవుతుందా? ఒక విషయంలో మాత్రమే ఇది రీఫండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కాబట్టి నువ్వు 5,000 SC ST అయితే BC OC అయితే 10,100 కట్టాలి. కట్టిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ అయింది, ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత తూచి నేను కాలేజీలో జాయిన్ అవ్వను, నాకు ఇంతకంటే బెస్ట్ కాలేజ్ ఎక్కడో కామెడీకి వచ్చింది, IIT వచ్చింది, NIT వచ్చింది చెప్పి నువ్వు అటు వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వు కట్టిన ఈ 10,000 5,000 నీకు రావు. ఈ 10,000 5,000 నీకు రీఫండబుల్ రావు. ఎప్పుడు వస్తాయి ఈ అమౌంట్ నీకు రిటర్న్? ఫస్ట్ ఫేజ్ అయింది, సెకండ్ ఫేజ్ అయింది, ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత నువ్వు కాలేజ్లోకి పోయినావు, దాంట్లో ఇంటర్నల్ స్లైడ్ కూడా కన్వీనర్ దాంట్లో అయింది, అంతా అయిపోయిన తర్వాత నువ్వు కాలేజ్ పోయి క్లాసులు చదువుతా ఉంటే అప్పుడు నువ్వు కాలేజ్ లో పూర్తిగా జాయిన్ అయ్యి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తావు కదా. అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళకి పైన రిపోర్ట్ చేస్తుంది, ఈ స్టూడెంట్ మా దగ్గర జాయిన్ అయిపోయాడు, అన్ని సర్టిఫికేట్స్ కానీ TC కానీ ఇచ్చేసాడు అని వీళ్ళు వాళ్ళకి రిపోర్ట్ పంపిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఒక నెల తర్వాత 10 రోజుల తర్వాత నువ్వు ఏ అకౌంట్ నుంచి అయితే ఈ 5,000 10,000 కట్టావో అదే అకౌంట్ కి మళ్ళీ రీఫండ్ అనేది పడుతుంది. నీ ఫీజు రియంబర్స్మెంట్ అకౌంట్ నెంబర్ కాదు పడేసి, దేనికి పడుతుంది? ఈ 5,000 ఇప్పుడు కడుతున్నావు కదా 10,000 5,000, ఈ 10,000 5,000 దేని నుంచి అయితే అకౌంట్ నుంచి కడుతున్నావో ఆ అకౌంట్ కే రీఫండ్ అమౌంట్ పడుతుంది. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు, ట్యూషన్ ఫీజు కింద పేమెంట్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న అకౌంట్ నెంబర్ నుంచే పేమెంట్ చేయండి. ఇందాక మీకు పేమెంట్ చేయాలని చెప్పాను కదా కార్డు ద్వారా, ఇదా మీ కార్డు, మీ ATM కార్డు, మీ నెట్ బ్యాంకింగ్ కాదు, మీ ఫ్యామిలీ ఎవరిదైనా ఏం కాదు. కానీ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసినప్పుడు మాత్రం సపరేట్ గా ఒక అకౌంట్ నెంబర్ తీసుకొని రీఎంబర్స్మెంట్ అప్లై చేయాలి. ఇక్కడ ఫీజు కట్టేటప్పుడు కాదు, ఇక్కడ ఫీజు కట్టేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదన్నా వాడుకోవచ్చు. కానీ తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత రీఎంబర్స్మెంట్ అప్లై చేసినప్పుడు మాత్రం నువ్వు సొంత అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, నీ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి. ఓకేనా? సో ఇది రీఫండ్. సార్ ఒకవేళ నేను జాయిన్ కాకపోతే ఈ 10,000 5,000 కట్ చేసుకుంటే నీకు డబ్బులు ఇవ్వదు. రైట్. తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ఫీజు రీఫండ్ ఇఫ్ యూ క్యాన్సిల్ ద సీట్. సార్ ఫస్ట్ ఫేజ్ లో నేను డబ్బులు కట్టాను సార్, నాకు ₹1,00,000 చూపించింది సార్, ఫీజు రియంబర్స్మెంట్ నాకు 35,000 ఉంది సార్, నేను 65,000 కట్టాను సార్, 65,000 కట్టాను. సెకండ్ ఫేజ్ కి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కడో IIT లోనో NIT లోనో వీటిలోనో SRM లోనో వచ్చింది సార్, ఒక యూనివర్సిటీలో తక్కువకి ఇస్తానన్నారు, ₹1,00,000 ఇస్తానన్నారు, మరి 65,000 నాకు రిటర్న్ వస్తాయా సార్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే అంటే? ఫస్ట్ ఫేజ్ లో ఒకవేళ నీకు ఓకే అయ్యి సెకండ్ ఫేజ్ లోకి పోయిన తర్వాత, సెకండ్ ఫేజ్ లో మళ్ళీ నీకు కొత్త సీట్ అలాట్ అయింది కదా, అలాట్ అయిన తర్వాత నీకు మళ్ళీ ఒక టైం ఉంటుంది, ఏది ఫీజు పేమెంట్ చేయడానికి కానీ క్యాన్సిల్ చేయడానికి కానీ, రెండు ఉంటాయి. ఇందాక మీకు చూపించాను కదా అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, దాని కింద ఉంది క్లిక్ టు క్యాన్సిల్ అని ఉంది. సో ఫస్ట్ ఫేజ్ లో నువ్వు డబ్బులు పెట్టినావు, బట్ సెకండ్ ఫేజ్ లో నీకు అనిపిస్తుంది వద్దు నాకు ఇది క్యాన్సిల్ చేసుకుంటా అనిపిస్తుంది, సెకండ్ ఫేజ్ లో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి రిటర్న్ అమౌంట్ నాకు రీఫండ్ నేను ఎంత 65,000 కట్టానుగా, 65కి 65,000 నాకు రిటర్న్ వస్తుందా? లేదా నేను ₹1,00,000 కట్టాను, ₹1,00,000కి ₹1,00,000 రిటర్న్ వస్తుందా? అంటే కొన్నిసార్లు గవర్నమెంట్ ఇస్తుంది, కొన్నిసార్లు సగమే ఇస్తుంది, కొన్నిసార్లు 50% ఇస్తుంది, కొన్నిసార్లు 100% కూడా ఇస్తుంది. ఈ సంవత్సరం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటే తెలియదు. నేను నోటిఫికేషన్ ఎన్నో పేజీలు ఉంటే 2-3 సార్లు చదివేదాన్ని, ఎక్కడైనా 100% 50% ఇస్తాడన్నట్టు నాకు ఎక్కడ కనపడలే. మరి మీరు ఎక్కడన్నా కనపడితే నాకు చెప్పండి. పోయిన సంవత్సరం ఇచ్చారు 100% రీఫండ్ అని చెప్పి ఇచ్చారు, బట్ ఈ ఇయర్ మాత్రం అది మాత్రం ఏమి ఇవ్వలే. రీఫండ్ ఒకవేళ కావాలని అనుకుంటే మీరు కట్టాల్సిన అమౌంట్ ఏదైతే ఇక్కడ ట్యూషన్ ఫీజు కడుతున్నారో మీరు మీ ఫ్యామిలీ యొక్క అకౌంట్ నుంచి కట్టండి అని చెప్పి అట్లా ఇచ్చారు తప్ప మీకు ఇంత ఫీజు రీఫండ్ ఇస్తా, 50% ఇస్తా, 70% ఇస్తా, 100% ఇస్తా అని ఏం చెప్పలేదు. కానీ రీఫండ్ అయితే అవుతుంది, ఎంత అమౌంట్ రీఫండ్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ లో డబ్బులు కట్టి సెకండ్ ఫేజ్ లో ఒకవేళ నా కాలేజ్ వద్దు అసలు నీ కౌన్సిలింగ్ లో ఉన్నాను క్యాన్సిల్ చేసుకుంటా అనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ లో కట్టిన డబ్బులు పూర్తిగా రిటర్న్ వస్తాయంటే అది 50% రావచ్చు, లేదా మీకు 70% రావచ్చు, లేదా 100% కూడా రావచ్చు. ఎంత వస్తుందో కరెక్ట్ గా క్లారిటీ అయితే లేదు. దాని తర్వాత ఇఫ్ ఐ డోంట్ పే ఫీ ఇన్ ఫస్ట్ ఫేజ్, ఇది అడుగుతున్నారు సార్. నేను ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో ఫీజు కట్టదలుచుకోలేదు సార్, నేను 100 ఆప్షన్స్ పెట్టాను సార్, నాకు 100 వచ్చింది సార్, ఇది వస్తే సార్ నాకు రాకపోతుంది సార్, ఇది వద్దు, నేను ఫస్ట్ ఫేజ్ లో అసలు నేను ఫీజు కట్టాను సార్ అంటే నో ప్రాబ్లం. కట్టకపోతే మరి నేను సెకండ్ ఫేజ్ లో వెళ్ళొచ్చా? ఇప్పుడు కొంతమంది పిల్లలు తెలియక ఏం చేస్తారు తెలుసా, ఆవేశంలో కోపంలో వాడికి వరస్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, వాడికి నచ్చట్లేదు, వెంటనే ఏం చేస్తాడంటే అక్కడ అలాట్మెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ దాని కింద క్లిక్ హియర్ టు క్యాన్సిల్ అని ఉంటుంది. క్లిక్ హియర్ టు క్యాన్సిల్ అనగానే మనోడు ఏం చేస్తాడంటే క్యాన్సిల్ కొడతాడు, దాన్ని ఆవేశంలో క్యాన్సిల్ కొడతాడు, నాకు ఈ సీట్ వద్దని చెప్పి క్యాన్సిల్ కొడతాడు. అట్లా కొట్టదు, కొడితే మీరు వెబ్సైట్ కౌన్సిలింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే. ఇక మీరు సెకండ్ ఫేజ్ కి పోరు, థర్డ్ ఫేజ్ కి పోరు. మీరు సీట్ ని క్యాన్సిల్ చేసుకుంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కి పోరు, మీరు క్యాన్సిల్ చేయొద్దు, దాన్ని ఉండని అట్లనే ఉండని, దానంత అడగే పోద్ది. నువ్వు ఫీజు పేమెంట్ చేయలేదు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, ఏమైంది మరి అప్పుడు? నీకు ఆల్రెడీ అలాట్ అయినా 100వ కాలేజ్ ఏమైంది? పోద్ది, దానంత అడగే వెళ్ళిపోద్ది. ఇక నీకు ఒక సీట్ కూడా ఉండదు. ఇప్పుడు ఖాళీ చేతులతో సెకండ్ ఫేజ్ కి పోతావు, మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ పెట్టుకుంటావు, మళ్ళీ ఒకసారి పరీక్షించుకుంటావు, వస్తుందా దీనికంటే బెస్ట్ అని చెక్ చేసుకుంటావు. సార్ సెకండ్ ఫేజ్ లో కూడా రాలేదనుకోండి, అప్పుడు ఇంకా థర్డ్ ఫేజ్ ఉన్నది. థర్డ్ ఫేజ్ లో పోవాలంటే కంపల్సరీగా సెకండ్ ఫేజ్ లో ఫీజు పేమెంట్ చేసి కాలేజ్ కూడా పోయి రిపోర్ట్ చేస్తేనే థర్డ్ ఫేజ్ లోకి ఇట్లా మీరు సీట్ యాక్సెప్ట్ చేయకుండా థర్డ్ ఫేజ్ లో పోవడానికి లేదు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వరకే ఛాన్స్.
థర్డ్ ఫేజ్ కి పోవాలంటే సెకండ్ ఫేజ్ లో ఫీజ్ పేమెంట్ చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి, కాలేజ్కి పోయి కూడా రిపోర్ట్ చేయాలి, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాలి, ఇస్తేనే థర్డ్ ఫేజ్ లో ఎలిజిబుల్ అవుతావు. అది రూల్ పెట్టింది గవర్నమెంట్. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్ లో ఒకవేళ నేను డబ్బులు కట్టాను అని అంటే కట్టకపోతే ఏమైంది, ఈ సీట్ నీకు రిజర్వ్ అయ్యి ఉండదు, ఇక నీ దగ్గర ఉండదు, ఖాళీ చేతులతోటి సెకండ్ ఫేజ్ లోకి పోతావు. ఇక అక్కడ ఏదైనా జరగచ్చు, అంటే 100 ఆప్షన్ రావచ్చు, లేదా 150 పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఇట్లా 150 పెట్టుకున్నావు కదా, ఈసారి ఇంకా దరిద్రం 150 ఆప్షన్ కూడా రావచ్చు. 100 వచ్చింది, బాధపడుతున్నావు కదా, కోపంతో దీన్ని వద్దనుకొని ఫీజు కూడా పేమెంట్ చేయకుండా సెకండ్ ఫేజ్ కి పోయావు అనుకో, నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఇదే ఆర్డర్ లో పెట్టుకున్నా కానీ నీకు 100 కాకుండా 150 ఆప్షన్ కూడా రావచ్చు, చెప్పలేం. ఎందుకంటే నీ దగ్గర రిజర్వ్ అయి ఉన్న మినిమం గ్యారంటీ సీట్ లేదు కదా. ఇప్పుడు ఒకవేళ దీన్ని రిజర్వ్ చేసి పెట్టుకుంటే దీనికంటే బెస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇది రిజర్వ్ చేయలేదు కదా, ఏదైనా జరగచ్చు, దీనికంటే బెస్ట్ రావచ్చు, దీనికంటే వరస్ట్ కూడా రావచ్చు. ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ పే ద ఫీజ్. ఇఫ్ యూ పే ద ఫీజ్, మీరు ఫీ పే చేస్తే దీనికంటే బెస్ట్ వస్తుంది, ఎందుకంటే దీనికంటే ముందులో ఉన్న ఆప్షన్స్ పెట్టుకుంటా కూడా బెస్ట్ వస్తుంది. ఒకవేళ దీనికి ఫీజ్ పేమెంట్ చేయలేదు అనుకో, ఇది పోద్ది, ఇది కూడా నీ చేతిలో నుంచి పోద్ది, ఇక నువ్వు ఫ్రెష్ గా పెట్టుకున్నట్టు మళ్ళీ సెకండ్ వేవ్ ఆప్షన్స్. అప్పుడు ఇందులో ఏదైనా రావచ్చు, మనం చెప్పలేం ఎగ్జాక్ట్ గా బెస్ట్ వస్తుందా అదే వస్తుందా దాని తర్వాత ఏదైనా వస్తుందా మనం చెప్పలేం. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ పే ఫీజ్ ఇన్ ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ క్వశ్చన్, డూ ఐ నీడ్ టు పే ఫీ అగైన్ ఇన్ ద ఫేజ్ 2? ఇది చాలా మంది రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్. సార్ నాకు ఫస్ట్ ఫేజ్ లో ఎక్స్ అనే ఒక కాలేజ్ వచ్చింది, దాని ఫీజు ₹1,00,000 ఉంది సార్, దానికి రియంబర్స్మెంట్ పోగా 65,000 కట్టాను సార్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను, సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళా సార్, నాకు దీనికంటే బెస్ట్ కాలేజ్ వచ్చింది సార్, వై అనే కాలేజ్ వచ్చింది, కానీ దాని ఫీజు ₹1,50,000 ఉంది సార్, దాని ఫీజు ₹1,50,000 ఉంది సార్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నేను మిగిలిపోయిన బ్యాలెన్స్ అమౌంట్ కట్టాలంటే ఎస్ నువ్వు కట్టాలి. సెకండ్ ఫేజ్ లో కూడా నువ్వు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంది అది కట్టాలి, మళ్ళీ రెండోసారి కట్టాలి కాదు. ఫస్ట్ ఫేజ్ లో నువ్వు 65,000 కట్టావు, ఎంత 1 lakh ఉన్నది, 1 lakh కి నువ్వు ఎంత కట్టావు, 1 lakh కి 65,000 కట్టావు, అయిపోయింది. అంటే నువ్వు గవర్నమెంట్ కట్టింది ఎంత 65,000. సెకండ్ ఇది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించింది. సెకండ్ ఫేజ్ కి పోయిన తర్వాత సెకండ్ ఫేజ్ లో నీకు ఇక్కడ ఎక్స్ కాలేజ్ వస్తే ఇక్కడ వై కాలేజ్ వచ్చింది, వై కాలేజ్ ఫీజు 1,50,000 ఉంది, 1,50,000 ఉంది. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా అమౌంట్ నువ్వు కట్టాల్సింది, 1,00,000కి 50,000 ఎక్కువ, అంటే 65,000కి 50,000 అంటే 1,15,000 కట్టాలి. ఇంకా మొత్తం కట్టాల్సింది 1,15,000 అంటే బ్యాలెన్స్ ఎంత 50,000 కట్టాలి. సో ఇక్కడ నువ్వు ఎంత పేమెంట్ చేయాలి, ఇప్పుడు 50,000 పేమెంట్ చేయాలి. అర్థమవుతుందా? సో నువ్వు ఫస్ట్ కట్టిన ఫీజు కేవలం ₹1,00,000, అంటే రియంబర్స్మెంట్ బోను ₹1,00,000, 65,000 కట్టావు, కానీ జనరల్ ఎంత కట్టినట్టు నువ్వు 1,00,000, కాలేజ్ గవర్నమెంట్ 35,000 కడుతుంది కదా మనకి, 1,00,000 కట్టినట్టు. కానీ నువ్వు వై కాలేజ్ సెకండ్ ఫేజ్ లో వై కాలేజ్ వచ్చినప్పుడు దాని ఫీజు ఎక్కువ ఉంది అనుకో, ఈ మిగిలిపోయిన బ్యాలెన్స్ 50,000 ఉంటుంది కదా, నువ్వు ఇంకా ఎక్స్ట్రా కట్టాల్సింది, నువ్వు కట్టిన 1,00,000 ఇంకా కట్టాల్సింది 50,000 ఎక్స్ట్రా ఉంది, 1,50,000 కదా, ఆ 50,000 చూపిస్తుంది మళ్ళీ ఫీజ్ పేమెంట్. 50,000 ఇంకా కట్టాలి, నీకు ఈ కాలేజ్ అలాట్ అయింది, నువ్వు ఎక్స్ట్రా 50,000 అంటే కాలేజ్ ఫీజ్ 1,50,000, యూ హ్యావ్ టు పే 50,000 అని చెప్పి చూపించి 50,000 తీసుకుంటుంది నీ దగ్గర. సార్ ఇది బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇది కాకుండా ఒకవేళ సెకండ్ ఫేజ్ లో నాకు జెడ్ అనే కాలేజ్ వచ్చింది సార్, JNH వచ్చింది సార్, JNH హైదరాబాద్ వచ్చింది, అక్కడ 10,000 ఉంది సార్, నాకు ఫీజు 10,000 ఉంది సార్, 10,000 ఉంది అనుకుందాం, ఫీజు 10,000 ఉంది. ఇప్పుడు నేను 65,000 పెడితే నాకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ లో 10,000 ఫీజు ఉంది, మరి నేను 55,000 ఎక్స్ట్రా కట్టినా నా డబ్బులు నాకు ఇస్తారా? ఇస్తారు, కానీ ఇప్పుడే ఇవ్వరు ఇంకా, ఎందుకంటే పిక్చర్ అయిపోలే, ఇంకా బాకీగా మొత్తం కాలేజీకి పోయి నువ్వు చదువుకోవడానికి పోయిన తర్వాత ఫైనల్ కాలేజీ కదా నీకు అది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నీకు నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫీజు ₹0 చూపిస్తుంది. అంటే బాబు నువ్వు కట్టాల్సింది 10,000, యాక్చువల్గా ట్యూషన్ ఫీజు 10,000, నువ్వు ఇప్పుడు కట్టాల్సింది 0 అని చూపించి 0 పేమెంట్ చూపిస్తుంది, నువ్వు ఓకే కొట్టేసుకుంటావు అంతే. ఇక సార్ మరి ఎట్లా సార్ అట్లా 0 చూపించింది బాగానే ఉంది, మరి నాకు 10,000 కదా నేను కట్టాల్సింది 65,000 అంటే 55,000 నాకు రావాలి కదా సార్ అంటే నీ సెకండ్ ఫేజ్ అయిపోయి థర్డ్ ఫేజ్ లో మళ్ళీ థర్డ్ ఫేజ్ కి పోయిన తర్వాత మేబీ ఇప్పుడు 10,000 వచ్చింది, అప్పుడు మళ్ళీ CBI పెట్టుకున్నావు అనుకో 1,83,000 అయింది అనుకో, అప్పుడు నువ్వు మళ్ళీ డబ్బులు కట్టాలిగా. సో ఈ బ్యాలెన్సింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరికి ఒక లెక్క తేలుతుంది అనమాట. ఏం లెక్క? నువ్వు గవర్నమెంట్ డబ్బులు కట్టాలా లేదా గవర్నమెంట్ నీకు డబ్బులు కట్టాలా తేలుతుంది. సరే గవర్నమెంటే నీకు అమౌంట్ కట్టాలనుకోండి, థర్డ్ ఫేజ్ కూడా అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంటే నీకు ఒక 50,000 అమౌంట్ కట్టాలనుకోండి, ఈ అమౌంట్ నీకు మళ్ళీ రీఫండ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది, 4 రోజులు టైం పడుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఈ బ్యాలెన్స్ అమౌంట్ అంతా ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో నువ్వు ఎక్కువ అమౌంట్ కట్టినా ఫస్ట్, తర్వాత నువ్వు తక్కువ అమౌంట్ కట్టాల్సి వచ్చినప్పుడు ఆ బ్యాలెన్స్ ఏదైతే నువ్వు ఎక్స్ట్రా కట్టావో అది నీకు పక్కాగా రీఫండ్ అవుతుంది. లేదు ఎక్కువ అమౌంట్ కనుక కట్టాల్సి వచ్చినప్పుడు నువ్వు ఎక్స్ట్రా కట్టాలి. లేదా సేమ్ వచ్చింది అనుకోండి, దీనికి ₹1,00,000 ఉంది, నీకు కొత్తగా వచ్చిన వై కాలేజ్ కూడా ₹1,00,000 ఉంది అనుకోండి, అక్కడ కూడా నీకు 0 చూపిస్తుంది, బ్యాలెన్స్ ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయినట్టు. సో అది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హూ హ్యాస్ టు పే వర్సెస్ నాట్ టు పే ఫీ. ఇక్కడ చాలా మంది సార్ ఇప్పుడు నన్ను ఫీజు కట్టమంటారా వద్దంటారా, ఇట్లా కూడా కొంతమంది పిల్లలు అడుగుతున్నారు. బాబు నేను ఎవరిని కట్టమని అంటాను, ఎవరిని కట్టొద్దు నీ ఇష్టం, కట్టొద్దని నేను చెప్పను కానీ ఫీజు పే చేయొద్దని నేను చెప్పను. బట్ ఫీజు పేమెంట్ చేయకుండా కూడా ఉండొచ్చు అనుకున్న వాళ్ళు ఎవరు, కంపల్సరీగా కట్టంటారా బాబు మీరు అనే వాళ్ళు ఎవరు చెప్తా. 2 రకాలు ఉన్నారు. ఇక్కడ నెంబర్ 1, ఒకవేళ
ఎవరు కట్టాలి? ఎవరు కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్ లో ట్యూషన్ ఫీజు కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాలి. ఎవరని అంటే నువ్వు పెట్టుకున్న కాలేజ్లో నీకు టాప్ 20 కాలేజెస్ లో వచ్చింది నెంబర్ 1, లేదా నీకు ఇక వేరే ఎంసెట్ లో ఉన్న కాలేజీలు కాకుండా వేరే కాలేజీలలో, వేరే యూనివర్సిటీలలో, వేరే ఎగ్జామ్స్ ద్వారా వెళ్ళే ఛాన్సే లేదు. అంటే సార్ నాకు కామెడీకేలో సీట్ వచ్చింది అక్కడికి వెళ్తా, లేదా మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, ఒక యూనివర్సిటీలో డబ్బులు కట్టి కొంటాను అంటున్నాడు సార్, నేను కొనేసుకొని అక్కడికి వెళ్ళిపోతా, అర్థమవుతుందా? ఇట్లా లేదా సార్ నాకు ఇట్లాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి. అలాంటి పిల్లలను కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు కట్టాలి? సార్ నేను కంపల్సరీగా ఏదేమైనా సరే ఈ కౌన్సిలింగ్ లో వచ్చినటువంటి సీట్ ద్వారాగానే నేను పోతా. అది ఫస్ట్ ఫేజ్ లో దానికి కావచ్చు, సెకండ్ ఫేజ్ లో దానికి కావచ్చు, థర్డ్ ఫేజ్ లో దానికి కావచ్చు, ఇంటర్నల్ స్లైడింగ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారాగానే నేను వెళ్దామని మా ఫ్యామిలీ మేము అందరం డిసైడ్ అయినాం. ఇక మాకు వేరే ఆలోచన లేదు. అంటే ఒక యూనివర్సిటీకి వెళ్ళాలని, లేదా ఒక కాలేజ్ లో డబ్బులు కట్టి చదువుకోవాలని, లేదా వేరే ఐఐటీస్ కి ఎన్ఐటీస్ కానీ ఇట్లా వస్తుందేమో డౌట్ ఉన్నా కానీ ఇట్లా మాకు లేదు సార్, నేను కంపల్సరీగా ఇందులోనే జాయిన్ అవుతాను అని అనుకున్న పిల్లలు ఇక మీరు దీన్నే నమ్ముకొని ఉంటారు, దీంట్లోనే జాయిన్ అవుతారు. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్ లో ఫీజ్ పేమెంట్ చేసేసేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసేయండి. మీరు సెకండ్ ఫేజ్ లోకి పోయిన తర్వాత దీనికంటే బెటర్ వస్తుంది, థర్డ్ ఫేజ్ లో పోతే ఇంకొంచెం బెటర్ వస్తుంది. స్లైడింగ్ లో మేబీ గ్రూపులు కూడా మారే ఛాన్స్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు వచ్చిన సీట్ ఏదైతే మీకు ఫస్ట్ ఫేజ్ లో ఉందో ఇది వరస్ట్ సీట్ అనమాట. ఇక ఇంతకంటే దారుణమైన సీట్ నెక్స్ట్ ఫేజ్ లలో రాదు. ఇక దీనికంటే ఇంకా మంచి మంచి సీట్లే వచ్చే అవకాశాలు మీకు సెకండ్ థర్డ్ ఫేజ్ లో ఇంటర్నల్ స్లైడింగ్ లో ఇంకా బెస్ట్ వచ్చే అవకాశాలే ఉంటాయి ఫీజ్ పేమెంట్ చేస్తే. సో కాబట్టి ఎంసెట్ కన్వీనర్ ద్వారాగానే వెళ్దాం అనుకున్న పిల్లలు కంపల్సరీగా ఫీజ్ పేమెంట్ చేసేసేయండి. మీకు 1,00,000 ర్యాంక్ వచ్చిందా, ఎంత వచ్చింది, ఎంత సంబంధమే లేదు. ఏ ర్యాంక్ అన్నా రాని, నువ్వు 10,000 వస్తే ఇంకా మంచిది. నాకు 50,000 వచ్చింది సార్, నేను ఇంకా వేరేది ఎలా తెలుసుకోలేదు, ఇందులో ఉంది అనుకుంటున్నా, ఫీజ్ పేమెంట్ చేసేయాల్సిందే. సో నీకు 100వ ప్లేస్ లో ఉన్న ఆప్షన్ వచ్చినా నువ్వు ఇందులోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఫీజ్ పేమెంట్ చేసి ముందుకు వెళ్ళాలి. అప్పుడే నీకు బెస్ట్ ఆప్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు సెకండ్ కేటగిరీ పిల్లలు, సార్ ఎవరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, లైట్ గా తీసుకోవచ్చు. అంటే నేను చెక్ చేసుకుంటున్నా సార్, నేను ఇక్కడ బెస్ట్ వస్తుందా చూద్దామని చెక్ చేసుకుంటున్నా, బెస్ట్ వస్తే ఓకే సార్, రాకపోతే నేను ఏదైనా యూనివర్సిటీలో మా నాన్న ఆల్రెడీ రెడీగా మాట్లాడుకొని పెట్టాడు సార్, నేను ఇటా ఎడుదూకుదామని అనుకుంటున్నా. ఇప్పుడు కట్టాలా వద్దా, కట్టాలనేది డౌట్ ఉండదు, ఈ పిల్లలకి డౌట్ ఉండదు. కట్టాలా వద్దా అని ఎవరికి డౌట్ ఉంటుంది అంటే ఇందులో జాయిన్ అవ్వాలా వద్దా అన్న డౌట్ ఉన్న ఉంటుంది. అంటే ఇందులో బెస్ట్ రాకపోతే నేను అందులోకి దూకేస్తా, ఇందులో బెస్ట్ రాకపోతే నేను ఇందులోకి దూకుతా. ఇట్లా రెండు కాళ్ళు రెండు పడవల మీద పెట్టి ప్రయాణిస్తున్న పిల్లలకి, సేఫ్ సైడ్ గేమ్ ఆడుతున్న పిల్లలకి మాత్రమే ఈ డైలమా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు ఒకవేళ నీకు అట్లాంటి డైలమా ఉన్నప్పుడు, నీ దగ్గర బాగా డబ్బులుండి పక్కాగా ఇంతకంటే బెస్ట్ వస్తే నేను ఇందులో జాయిన్ అవుతా లేదా జాయిన్ గాను అని అనుకుంటే మీరు కావాలంటే ఫీజు కట్టుకోకుండా కూడా ఉండొచ్చు. లేదు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఫీజు కట్టేస్తా, సెకండ్ రౌండ్కి పోతా, సెకండ్ ఫేజ్ లో కూడా మంచి కాలేజ్ రాలేదనుకో, అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటా. పోతే ఏమైతే ఒక 40,000 30,000 పోతాయి, ఆల్రెడీ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 30,000 40,000 పోతాయి. కాకపోతే వస్తే మంచి బెస్ట్ కాలేజ్ వస్తుంది అని అనుకుంటే మీరు పేమెంట్ చేసి తర్వాత క్యాన్సిల్, సెకండ్ ఫేజ్ లో క్యాన్సిల్ చేసుకొని మీరు రీఫండ్ పొందొచ్చు. దాంట్లో ఎంత కట్ చేస్తారో మనకు క్లారిటీ లేదు, రీఫండ్ పొందొచ్చు. లేదు అని అనుకుంటే మీరు అసలు ఎందుకు ఫీజు ఎందుకు కట్టాలి, దానికి అయితే బెస్ట్ అయితే నాకు కావాలనుకుంది రాలే కదా, సరే చూద్దాం సెకండ్ ఫేజ్ పోయి చూద్దాం అనుకుంటే సెకండ్ ఫేజ్ లో కూడా మీరు వెళ్ళొచ్చు. అది ఈ టైప్ ఆఫ్ పిల్లలకి అది పనికి వస్తుంది, 2 పడవల మీద కాళ్ళు 3 పడవల మీద కాళ్ళు పెట్టి నడిచే పిల్లలకి. బట్ ఎవరైతే ఎంసెట్ మాత్రమే నమ్ముకొని ఎంసెట్ ద్వారాగానే జాయిన్ అవుదాం అనుకున్న పిల్లలు ఉన్నారో మీరు ఎవరి మాటలు నమ్మొద్దిగా, మీరు ఫీజు కట్టేసి ఇందులోనే మనం ఇక జీవితం ఇందులోనే కదా, ఇందులోనే ఉందాం అనుకుంటున్నాం కదా, కట్టేసి సప్లీ కాకుండా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫైనల్ మన ఇంటర్నల్ స్లైడింగ్ అన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఇది క్లారిటీ ఇస్తాను, దీని మీద మన డౌట్స్ అడగండి. నెక్స్ట్, డూ ఐ గెట్ బెటర్ సీట్ ఇన్ ఫేజ్ 2? ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, సార్ నాకు మాక్ కౌన్సిలింగ్ లో ఎంత వచ్చింది లేదా అలాట్మెంట్ లో ఎంత వస్తుంది, సో నేను ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి వెళ్తే నాకు బెస్ట్ ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉందా? కంపల్సరీగా బెస్ట్ ఆప్షన్ వస్తుంది, 100కి 100%. అంటే మన లక్కీగా అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పా, నీకు 1 2 3 4 పెట్టుకున్నావు, ఇలా పెట్టుకుంటే ఒక 50 ఆప్షన్స్ పెట్టుకుంటే నీకు 20వ ప్లేస్ లో ఉన్నది వచ్చింది అనుకోండి, 20th ప్లేస్ లో ఉన్నది వచ్చింది, యు గాట్ 20th ప్లేస్ ఆప్షన్, 20 ప్లేస్ లో ఉన్నది వచ్చింది. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫేజ్ లో ఫీజు కట్టేసి దీనికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి దగ్గర పెట్టుకున్నావు. ఇక నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో ఏమైందంటే దీనికంటే దరిద్రం కింద ఉన్నాయి రావిగా, దీనికంటే బెస్ట్ ఉన్నాయి వస్తాయి. నీ లక్ బాగుంది, సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయని చెప్తున్నాను. ఎక్కువ శాతం సిఎస్సికి దాని స్పెషలైజేషన్స్ పెరుగుతున్నాయి, 8,500 సీట్లు పెరుగుతున్నాయి సెకండ్ ఫేజ్ కి థర్డ్ ఫేజ్ కి అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మొత్తం మీద 15,000 పెరిగితే బి కేటగిరీ సి కేటగిరీ తీసేయంగా, ఉన్న సీట్లలో 4 లోకల్ కూడా తీసేయంగా మొత్తం మనకి 8,500 సీట్లు ఉన్నాయి 70% కన్వీనర్ కోటాలో. అంటే ఇందులో మళ్ళీ మెజారిటీ 70% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి సిఎస్సి దాని స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో అదృష్టం ఈ సంవత్సరం ఉంది కాబట్టి మనకి మేబీ నీకు ఈ ముందరకు పోయి నీకు 10th ప్లేస్ లో రావచ్చు, సెకండ్ ఫేజ్ లో ముందరికి వెళ్ళిపోయి 10th ప్లేస్ లో రావచ్చు. ఇంకా ఏమైంది, ఈ సీట్లు పెరగడం ఒక ఎత్తు అయితే ఇంకేమైంది, చాలా మంది ఫస్ట్ ఫేజ్ లో గోళీలు వేసిన వాళ్ళు ఉంటారు, కాయిన్స్. ఇప్పుడు నేను చెప్పాగా ఈ కేటగిరీ అని 2-3 కాళ్ళ మీద పడవల మీద కాళ్ళు పెట్టి నడిచే వాళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో తెలుసా, 20,000 బిలో, 15,000 బిలో, 10,000 బిలో ర్యాంకులలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం వీళ్ళే ఉండేది, ఇక్కడ ఉండే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బెస్ట్ జాయిన్ కావాలి, ఇందులో రాకపోతే అందులో దూకుతా, డబ్బులు కట్టి చదువుతా, అట్లా ఉండేటోళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉంటారు తెలుసా, నీకంటే ముందు ఉంటారు వీళ్ళందరూ, నీకు వచ్చిన ర్యాంక్ అంటే వీళ్ళందరూ ముందులోనే ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి బెస్ట్ కాలేజ్ రాలేదని అనిపించినప్పుడు ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎంసెట్ మనకి సెట్ కాదు,
మనం వీటిలో జాయిన్ అయిదాం SRM లో డబ్బులు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక పెద్ద పెద్ద యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. ఇవన్నీ హూష్ కాక్, ఇక వాళ్ళ సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ లో. ఈ క్యాన్సిల్ అయిపోయిన సీట్లన్నీ ఎందులో ఉంటాయి? సెకండ్ ఫేజ్ లోకి వస్తాయి. అంటే ఆల్రెడీ సీట్లు పెరిగిన సీట్లు ఉంటాయి, అండ్ అలానే వీళ్ళందరూ వద్దనుకున్న సీట్లు కూడా చాలా వరకు మిగిలిపోయి ఉంటాయి. అవన్నీ కూడా నీకంటే బెస్ట్ ఉన్న సీట్లు అనమాట. వీళ్ళంతా బెస్ట్ ర్యాంక్ ఉన్నోళ్ళే కదా, బెస్ట్ సీట్లు అనమాట. సో ఈ సీట్స్ ఏవైతున్నాయి ఇవి నీకు సెకండ్ ఫేజ్ లోకి రావడం వల్ల నీ ఆప్షన్ 20 దగ్గర వచ్చింది ఫస్ట్ ఫేజ్ లో. సెకండ్ ఫేజ్ లో అది 15 కి పోవచ్చు, లేదా నీ లక్ బాగా ఉంటే 10 కి కూడా పోవచ్చు. సెకండ్ ఫేజ్ లో దీనికంటే బెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళొకసారి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఎట్లా పెట్టాలో నేను సెకండ్ ఫేజ్ లో నన్ను ఫాలో అవుతానని నేను చెప్తా. దాని తర్వాత సెకండ్ ఫేజ్ లో ఒకటి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 15వ ప్లేస్ లో ఉన్నది వచ్చింది ఆప్షన్. దానికి మళ్ళీ ఫీజ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కట్టేసావు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసావు, కాలేజ్ బేస్ సర్టిఫికేట్ ఇచ్చావు. సెకండ్ ఫేజ్ లోనే ఇవాళ సర్టిఫికేట్, ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వకూడదు. ఫస్ట్ ఫేజ్ లో ఇంట్లోనే కూర్చోవాలి. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్ చేస్తావు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్పుడు ఇంకా సీట్లు పెరిగి మీకు 10th ప్లేస్ లో రావచ్చు, 12th ప్లేస్ లో కూడా రావచ్చు, ఎన్నన్నా రావచ్చు, ఇంకొంచెం బెటర్ రావచ్చు. వచ్చింది 12th ప్లేస్ లోకి వెళ్ళావు, నీకు అక్కడ సిఎస్ఎం కావాలని కోరుకున్నావు, నీకు CSO వచ్చింది అనుకుందాం. తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది, 4th కన్వీనర్ ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. దాంట్లో సేమ్ కాలేజ్ లో కూడా మనం గ్రూప్స్ మార్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అది ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు, దాంట్లో కూడా పెట్టుకోవాలి మన ఆప్షన్స్. అప్పుడు సేమ్ కాలేజ్ లో నీకు CSO గ్రూప్ ఉంది కాస్త, నువ్వు ఒకవేళ అక్కడ ఎవరైనా CSM వాళ్ళు కానీ CSC వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో, నీకు అక్కడ ఇస్తారు సీట్. ఇంటర్నల్ స్లైడింగ్ అలా ఒక 2 రోజులు జరుగుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ కి బెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది, సెకండ్ నుంచి థర్డ్ కి కొంచెం బెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంది, థర్డ్ నుంచి కన్వీనర్ దాంట్లో కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఆ విధంగా లాస్ట్ కి నీకు బెస్ట్ ది పక్కాగా వస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన దానికంటే కూడా మంచి ఆప్షన్ అనేది నీకు తప్పనిసరిగా ఫైనల్ ఫేజ్ కి వెళ్లే లోపల, సెకండ్ లాస్ట్ ఫేజ్ కి వెళ్లే లోపల నీకు కంపల్సరీగా వస్తుంది. నువ్వు ఎంత ర్యాంక్ దగ్గర ఉన్నా సరే నీకు వచ్చిన కాలేజ్ కంటే కొంచెం ముందర కాలేజే వస్తుంది. కాలేజ్ లో సీట్లు మిగిలిపోతాయి, మీరందరూ కూడా ముందరికి జరగబడతారు. సో దీంట్లో సీట్లు పెరుగుతున్నాయి, అండ్ అలానే ఈ ముందర ఉన్న పిల్లలందరూ కూడా వేరే యూనివర్సిటీలో జాయిన్ అవుతారు, IITలలో జాయిన్ అవుతారు, NITలలో వెళ్ళిపోతారు. చాలా వాళ్ళకు అంటే 5-6 వేల సీట్ల వరకు టాప్ సీట్లు మిగిలిపోతాయి. మీరందరూ ముందరకు వెళ్ళాల్సి వస్తుంది, మీకే వస్తాయి సీట్లు. సో కాబట్టి ధైర్యం ఉంచుకోండి, ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ కి నాకు కన్ఫామ్ గా మంచిది వస్తుంది అన్న ధైర్యం ఉంచుకోండి. సెకండ్ రాకపోయినా కనీసం థర్డ్ లోనే వస్తుంది. ఎవరైతే ఇక నాది లోకం మొత్తం ఎంసెటే, నేను ఎంసెట్ లోనే ఉందాం అనుకుంటున్నాను అనుకున్న పిల్లడికి నువ్వు నమ్ముకొని ఉంటున్నావు కాబట్టి నీకు కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర మంచిది వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్ బై ద కమెంట్స్. నేను అన్నింటిని ఒక దగ్గర పెట్టి మీకు చెప్పడం జరిగింది. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, మాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.